నేను చూస్తున్నానండి. ఎక్కడ చూసినా కనకదుర్గ జ్యోతిషాలయం గురించే మాట్లాడుతున్నారు. అంటే మీరు ఏదైనా అడవిలోకి వెళ్ళి మూలికలు మొక్కలు తీసుకురావాలన్నా కూడా అమ్మని మొక్కొని వెళ్తారా? అవును తల్లి, ఎందుకంటే మాకు ఉన్నది మాకు ఆమె కదా. నిజంగానే చాలా మంది భార్యాభర్తలు గొడవలని అవని ఇవని విడిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉంటారు తల్లి. అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు ఏం చెప్తారు? అసలు వాళ్ళని ఎలా కలుపుతారు? అంటే వాళ్ళ సమస్యలను బట్టి చేతబడి అనేది ఉందా నిజంగా? శాతపడి అనేది నిజంగా వశీకరణం పనిచేస్తుందా? ఎవరికంటే వాళ్ళు నాకు ఆ అమ్మాయి కావాలి అని ఎవరైనా వచ్చి అడిగితే వశీకరణం చేసి చేయొచ్చా? దేవుడు ఉంది అని నమ్మే వాళ్ళకి దయ్యం ఉంది అనేది కూడా నిజం అని అంటారు, కానీ ఉందా నిజంగా? దెయ్యం ఉంది, దేవుడు ఉన్నాడు. ఈ 4 రోడ్స్ వచ్చినప్పుడు అక్కడ ఏదో ఒకటి తీసి పడేసేవాళ్ళు. కొంతమంది కోడిని కట్ చేసి నల్ల కోడి కట్ చేసి వెళ్ళేవాళ్ళు. అది మామూలుగా పోదిగా. ఏంటి ఈ అష్టదిగ్బంధన అంటే ఏంటి? ఏమన్నా మమ్మల్ని కట్టేసి కూర్చోపెట్టేసి చేస్తారో ఏంటి అసలు? అట్లా భయపడాల్సింది ఏమి లేదు. అష్టదిగ్బంధన అంటే కొన్ని చోట్ల అంటూ ఉంటారు, ఎక్కడైనా అమ్మవారికి బలిస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు చూస్తే అక్కడ రక్తం కూడా ఉండదు, అమ్మవారి వచ్చి తినేసింది తాగేసింది అని కొంతమంది చెప్తూ ఉంటారు. విన్నా నేను. కొన్ని నువ్వు చెప్పిన మాట వాస్తవమే. ఈ శూలం తీసినప్పుడు వాళ్ళ ఒంట్లో ఏదైనా ఉంటే మంత్రిస్తాయి. ఇట్లా ఏం కర్ర అది? ఏంటి కర్ర అంటే కర్ర కాదు, ఇది మాకు తాతల కాల నుంచి మాకు ఇది అమ్మవారు కర్ర, కొండమ్మ కర్ర అంటారు దీన్ని. మంత్రదండం అంటారు దీన్ని మాకు. సాధారణ మనుషులే కాకుండా మీ దగ్గరికి VVIPలు వస్తారు, రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు కూడా వస్తారని విన్నాను. అవునా? ఎవరు వస్తారు ఏంటో చెప్తారా ఎవరైనా ఏదైనా డీటెయిల్స్? నమస్తే, వెల్కమ్ టు ఆధార్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. మీరందరూ చూసే ఉంటారు, ఎక్కువగా మనకి సోషల్ మీడియాలో కనకదుర్గ జ్యోతిషాలయం గురించి కనిపిస్తూనే ఉంటుంది. సో వాళ్ళు ఒక మాట చెప్తారు, భార్యాభర్తల సమస్యలున్నా, సంతాన సమస్యలున్నా, వశీకరణమైనా, ఆర్థిక ఇబ్బందులున్నా, ఎలాంటి సమస్య అయినా సరే మా దగ్గరికి రండి, ఖచ్చితంగా మేము తీరుస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇలాంటి వాటి కింద కొన్ని కామెంట్స్ కూడా చూసాను నేను చాలా సందర్భాల్లో. చాలామంది వాళ్ళ సమస్యలు తీరిపోయాయి అని, లక్ష్మణరాజు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి, మాకు సంతానం కలిగింది, ఇలా రకరకాలుగా కామెంట్స్ చేసిన వాళ్ళని కూడా చూసాం. ఇది నిజంగా జరిగిద్దా? అసలు ఏంటి లక్ష్మణరాజు గారి గొప్ప ఏంటి, ఆయన ఏం చేస్తారు, అవన్నీ తెలుసుకునేందుకు డైరెక్ట్గా ఆయన వెతికి పట్టుకొని మరి ఆయన దగ్గరికి వచ్చేసాను. సో ఆయనతో మాట్లాడదాం, మరి వాళ్ళు ఏం చేస్తారు, ఏ విధంగా చేస్తారు అనేది. సో ప్రస్తుతం మనతో పాటు గురూజీ లక్ష్మణరాజు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఓం శ్రీ దుర్గాదేవి నమః. బాగున్నారా? బాగుంది తల్లి. బాగున్నారా మీరు? బాగున్నామండి. సంతోషం తల్లి. వచ్చిన దానికి, మీరు మా కాడికి వచ్చిన దానికి చాలా సంతోషం. నేను చూస్తున్నానండి, ఎక్కడ చూసినా కనకదుర్గ జ్యోతిషాలయం గురించే మాట్లాడుతున్నారు. చూసాము అసలు ఏం నిజంగా అయిద్దా అని అంటే కింద కామెంట్లు కూడా చూసాను కొంతమందివి. మాకు అయింది, మేము వెళ్ళాము, మా సమస్య తీరిపోయిందని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఏం చేస్తారు మీరు అని తెలుసుకోవడానికి డైరెక్ట్గా వచ్చేసాను. సో వస్తున్నప్పుడు అంతా మొత్తం మీ ఆఫీస్లో నిండుగా అమ్మవారిలో ఎక్కువగా దర్శనం ఇస్తున్నారు. మీరు పూర్తిగా అమ్మవారి భక్తులు అనుకుంటా. అవును తల్లి. అయితే నువ్వు అన్నట్టుగా మన కాడికి చాలామంది వస్తుంటారు. ఎందుకంటే సమస్యలు ఉన్నవాళ్ళు, చాలా సమస్యలు ఇప్పుడు మన ప్రపంచంలోనే సమస్య. ఎందుకంటే ఒక రకమైన సమస్యలు కాదు, మనకి కుటుంబ విషయాలు కానీ, భార్య భర్తల విషయాలు కానీ, మనం ఏది అనుకున్నా, మనం ఏది చేయాలనుకున్నా కూడా ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. అలాంటి సమస్యలు ఉండవలసిన వాళ్ళు మా కాడికి వస్తారు. గురూజీ మాకు ఇట్లా సమస్య ఉందండి, మా సమస్యకి మీరే ఏదో ఒకటి చేయాలండి అని వస్తారు. అంటే మేము ఫస్ట్ కాడ నుంచి మీ అమ్మవారు భక్తులం. కోయరాజులుగా తల్లి, కోయరాజులు అంటే మా తాతల కాలం నుంచి అడవిలో పుట్టి అమ్మవారు మా వనదుర్గాదేవి, ఆ కాళీ, ఆ అమ్మవారు ఉపాసకులం మేము. ఎందుకంటే ఆ దేవుని ప్రార్థన చేసుకునే మేము ఏదైనా చేయాలన్నా కూడా, ఎందుకంటే మేము ఏ పని చేయాలన్నా అమ్మవారు ఆశీర్వాదం లేనిది, ఆ అనుమతి లేని మేము ఏమి చెయ్యం. అలాగా అంటే మీరు ఏదైనా అడవిలోకి వెళ్ళి మూలికలు మొక్కలు తీసుకురావాలన్నా కూడా అమ్మని మొక్కొని వెళ్తారా? అవును తల్లి. ఎందుకంటే మాకు
ఉన్నది మాకు ఆమె కదా. మాకు ఇక్కడ మాకు ఫారెస్ట్లో అడవిలో ఉన్నప్పుడు మేము ఏమి చేయాలనుకున్నా, ఎటు పోవాలనుకున్నా ఆమె మాకు ఆదరవ. ఆ తల్లి ఆశీర్వాదం తీసుకొనే, ఎందుకంటే అడవిలోకి పోతే ఎన్నో పురుగులు, ఎన్నో జంతువులు చాలా ఉంటాయి. అన్నిటికీ అరగట్టుకొని పోవాలంటే ఆ శక్తి మా దగ్గర ఉంటేనే మేము పోగలుగుతాం, లేదంటే పోలేం కదా తల్లి. మన ఇల్లు ఇడిచి మనం బయటికి పోయామంటే అడవిలో ఏమేమి జరుగుతాయో, ఎన్ని ఇష్ట జంతువులు ఉంటాయో అవి మీకు తెలిసిందా. అలాంటి వస్తువులు మనం ఎదిరించి మనం పోవాలంటే ఆ శక్తి మా దగ్గర ఉండాలి. అంటే అలాంటి వేర్లు మా కాడ ఉంటాయి. ఎలాంటి పాము గరిచినా, తేలు గరిచినా, ఇలాంటి జీవ జంతువులు కూడా మా మీదకి రాకోకుండా ఆ అమ్మవారి ఆశీస్సుతోటి మాకు కొన్ని సంజీవ ఏర్లు మాదిరిగా కొన్ని చెట్టు క్రియలు, కొన్ని వేర్లు ఉంటాయి కదా తల్లి. అవి మా దగ్గర పెట్టుకున్నప్పుడు బాగా భయం ఉంటుంది. ఎక్కడికైనా వెళ్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. ఎప్పుడైనా ఎదురైందా ఏదైనా? ఎక్కడికైనా ధైర్యంగా వెళ్తాం తల్లి. ఏవైనా మీకు ఎదురయ్యాయా? అంటే మా కళ్ళం కనపడుతూనే ఉంటాయి. కొన్ని జీవ అడవిలో జీవించేప్పుడు కొన్ని జీవరాశాలు కనపడుతూనే ఉంటాయి. కానీ వాటికి మేము కట్టు కడతాం కదా. ఆ గూడెలలో ఉన్నప్పుడు మరి మా ఇంటి ఇళ్ళ మీదకి రాకుండా, మాకు అలాంటి ప్రాబ్లం లేకుండా ఆ శక్తి మేము కట్టు కట్టినప్పుడే ఆ కట్టు దాటి రావు. అలా ఉంటుంది. ఓకే, సరే. అయితే మీ వీడియోస్ చూసినప్పుడు నాకు ముందుగా చాలామంది భార్యాభర్తల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కామెంట్లో నేను విన్నాను. నాకు ఉన్న ప్రధాన సమస్య కూడా ఇదే. అంటే నేను కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఆస్ట్రాలజిస్ట్ చెప్తుంది ఏంటంటే, ఇట్లా ఎంగేజ్మెంట్ చేసుకోగానే ఇలా విడిపోతారని వాళ్ళు చెప్తున్నారు. పేర్లు వద్దు కానీ, ప్రస్తావన తీసుకురావట్లేదు వాళ్ళ పేర్ల ప్రస్తావన, కానీ కొంతమంది చెప్తున్నారు వాళ్ళు ఇలా ఎంగేజ్మెంట్ చేసుకుంటారు, ఈ రోజు అయిపోతుంది రేపటికే వాళ్ళు విడిపోతారని చెప్పి చెప్తున్నారు. నిజంగానే చాలా మంది భార్యాభర్తలు గొడవలని అవని ఇవని విడిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు ఏం చెప్తారు? అసలు వాళ్ళని ఎలా కలుపుతారు? అంటే వాళ్ళకి భార్యాభర్తలకి వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారు. అంటే వాళ్ళ సమస్యలను బట్టి వాళ్ళు మొన్నటిగా ఎంగేజ్మెంట్ అవుతుంది. అయిన తర్వాత కూడా వాళ్ళకి ఫస్ట్లో ఎన్ని తెలియదు. ఏది ఆయన ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు అని ఏమకు తెలియదు, ఏమో ప్రవర్తనలో వాళ్ళకి తెలియదు. అంటే మీరు అన్నట్టుగా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొన్ని మనస్ కొరతలతోటి, వాళ్ళ విభేదాలతోటి మాకు అవసరం లేదు అన్న పోయేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు, అమ్మాయికి నాకు నచ్చలేదు, నాకు వద్దంటది అన్నప్పుడు ఈయనకి ఇష్టం ఉంటుంది. ఎంగేజ్మెంట్ అయ్యింది, అన్నీ చేసుకున్నాము, ఈ రోజు నువ్వు వద్దంటే ఎలా అన్న ఒక ఆలోచనతోనే చాలా బాధపడుతుంటాడు. అలాంటి వాళ్ళు మా కాడికి వస్తే దాన్ని కూడా మనం ఆలోచిస్తాం. ఎందుకంటే దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది, ఆయన చేసిన దాన్ని ఎంతవరకు న్యాయం ఉంది, ఆమె దేనివల్ల నేను కాదంటుంది, దాని సమస్య ఏంటి అని అడిగి చిన్న సమస్యలు ఉంటే మనమే సరి చేస్తాం. వాళ్ళిద్దరి విషయంలో ఏదైనా మనసు కొరతలున్నా, భార్యాభర్తల మధ్యలో ఏదైనా ఉంటే మనం చెబుతాం, అట్లా కాదండి, ఇలా నడవాలి, ఇలా నడుచుకోవాలి. ఒకరు కోపడ్డప్పుడు ఒకరు కోపం తగ్గాలమ్మా. ఇద్దరు సమబంటుగా ఉంటే అది ముందుకు పోలేరు కదా. అలాంటి సమస్యలు ఉంటాయి. అలాంటి దానికి మనం చెబుతాం. చెప్పినప్పుడు దాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే పర్లేదు. అర్థం కాకుండా అలాగనే వాళ్ళు తయారయ్యారనుకో కొన్ని గ్రహఫలాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కావాలని చేయరు, కావాలని ఇలా చేయాలి, ఇలా ఉండాలని వాళ్ళకు ఉండదు. కానీ వాళ్ళ మీద వచ్చిన కొన్ని గ్రహాలు ఉంటాయి కదా తల్లి, గ్రహఫలాలు బాగలేనప్పుడు మంచి వాళ్ళు కూడా మారుతారంట. ఎందుకంటే మన టైం బాగలేనప్పుడు మన మీద ఉన్న కండవే పావే కరుస్తుందంట. అలాగా కొన్ని గ్రహాలు అట్లా చేస్తుంటాయి, మనిషిని ముందుకు పోనీయం. ఒకరికి పొంతన ఉండదు. వీళ్ళ మాట వాళ్ళు వినరు, వాళ్ళ మాట వీళ్ళనరు. తర్వాత వాళ్ళు ఆలోచిస్తారు, అది ఎందువల్ల ఇలా జరుగుతుంది, ఆమె చెప్పిన మాట మంచి మాటే కదా, ఎందుకని ఏం లేదు అంటారు. అయిపోయినాక ఆలోచించే లాభం లేదు కదా తల్లి, అది ముందే ఉండాలా. అలాంటి బాధపడే వాళ్ళు మా కాడికి చాలామంది వస్తారు, భార్యాభర్తలు. స్వామి మా ఆయన వద్దంటున్నాడు, ఎంత చెప్పినా నచ్చట్లేదు, నేనే నచ్చట్లేదంట, దేనివల్ల స్వామి ఏదో జరుగుతుందని అడిగేవాళ్ళు చాలామంది వస్తారు మన కాడికి. దానికి మనం చూస్తాం. ఎందుకంటే చూస్తే దాంట్లో ఏమన్నా గ్రహబలాలు ఉన్నాయా, లేదా మనసులో అలా ఉందా అని చూసి దానికి ఏం చేయాలో అది చెప్తే అది సరైపోద్ది. అలా చాలామంది సరి చేసిన తల్లి నేను వచ్చిన వాళ్ళకి. ఓకే, అంటే నాకు ఇక్కడ ఇంకొక డౌట్ రేజ్ అయింది. కొంతమంది భర్త భార్యను కావాలనుకుంటాడు కానీ భార్య భర్తను వద్దనుకుంటుంది. కొంతమంది భార్య తన భర్త విడిపోతాడేమో అనే భయంతో కావాలి అనుకుంటారు కానీ ఒప్పుకోరు. అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి వాళ్ళని వశీకరణం చేసుకోవచ్చా అని అడిగేవాళ్ళు ఉంటారు. మీద చేసుకోవచ్చా? అలాగే అడిగింది మంచి ముచ్చలు అడిగమ్మా. అయితే భార్య భర్తలు అన్నప్పుడు వాళ్ళ కలయిక బాగుండాలి. ఎందుకంటే భర్త కావాలి అన్న ఒక ఆలోచన ఆ మనసులో ఉన్నప్పుడు దాన్ని మనం సాయం చేయాలి. ఎందుకంటే అలాంటి దాన్ని చేయాలి. ఏదే రకంగా ఆమె అడగట్లేదు కదా మన కాడకు వచ్చి, స్వామి మా ఆయన నా మాట వినాలి, మేమిద్దరం మంచిగా ఉండాలి, మా ఇద్దరి మధ్యలో చిన్న తగాదాలు వస్తున్నాయి, నేను చెప్పింది ఆయన వినడు, నీది ఏం చెప్పినా కూడా ఆయనకి ఏదో తప్పుగా చెప్పినట్టుగా ఆయన ఆలోచిస్తాడు, కోపపడతాడు, కొట్టపోతాడు, ఇలా చేస్తాడు. స్వామి ఆయన మనసు మారాలి, మేమిద్దరం మంచిగా ఉండాలి అన్న దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే ఆమె తప్పు ఆలోచన కాదు కదా. అలా న్యాయంగా మాట్లాడే వాళ్ళ కోసం మనం చేయాలి తల్లి. చేసి వాళ్ళు మంచిగా చూసి వాళ్ళు మంచిగా ఉంటేనే మనసుంటే వాళ్ళకి వచ్చిన దానికి ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే ఆమె అడిగిన దాంట్లో అర్థం ఉంది. ఏ రకంగా తప్పుగా అడిగితే నేను చేయను, అలాంటి చేయను. కానీ మంచిగా వచ్చి అడిగిన వాళ్ళకి నేను ఏం చేయాలని ఆలోచన చేసి నేను చేస్తాను.
అది చేసి వాళ్ళకి కరెక్ట్ చేసే పని నా దగ్గర ఉంది తల్లి. అయితే వశీకరణం ఉంది అంటారు. వశీకరణ అంటే ఆయన మాట వినాలా, భార్య మాట వినాలా, పిల్లల్ని చూసుకోవాలా. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొంచెం టెన్షన్ మీద భార్య మాట వినకుండా ఉంటాం, తాగుడికి అలవాటు పడటం, తాగటం, కొట్టడం, పిల్లల్ని పట్టించుకోకుండా ఉంటాం, అలా చేసేవాళ్ళు భర్తలు ఉన్నారు. భార్యలు కొంతమందిని భర్త మాట వినరు. చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, స్వామి నా భార్య నా మాట వింటలేదండి, ఎక్కడెక్కడికో మాట్లాడుతుంది, ఏదేదో చేస్తుంది, నేను మంచి చెప్పినా కూడా ఆమెకు తప్పుగా ఆలోచిస్తుంది, స్వామి ఇలా జరిగితే ఎట్లా, మా కుటుంబం పిల్లలు ఎట్లా, ఇది ఎట్లా, ప్రతిదానికి కోపించుకుంటుంది, చీరాకు పరాకు పడుతుంటుంది, చాలా ఇబ్బందులు పడుతుందండి మా ఆమె. ఏమిటంటే గురువుగారు అని వస్తారు, దాన్ని మనం చూస్తే ఆయన చెప్పిన దాంట్లో నిజం ఎంత, దాంట్లో ఏంటి సమస్య, ఆ ఒంట్లో ఏమైనా ప్రాబ్లమా, ఏదైనా బుద్ధిలోనే ఉందా, ఇది చూసి దానికి కొన్ని మార్గాలు ఉంటాయి. ఏదైనా ఆరోగ్యంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నాడు చేసేవాళ్ళు ఉంటారు. కొన్ని గ్రహాలు, చెడు గ్రహాలు, కొంతమంది మంచిగా ఉంటే కొంతమందికి ఓరవరు. ఇప్పుడు వాళ్ళ భార్య భర్తలు మంచిగా ఉంటే పక్కన వాళ్ళు, బంధువులు, వాళ్ళ వైపు వీళ్ళ వైపు ఎవరో ఒకరు, ఎందుకంటే ఈ కాలం మనం బట్టే ఉంటారు తల్లి, మనం బట్టే ఉండి వీళ్ళు ఇంత అభివృద్ధిగా ఉన్నారు, వీళ్ళు కొంచెం మనస్సాత లేకుండా చేయాలని చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి ప్రభావం వల్ల కూడా భర్త భార్యల మధ్యలో గొడవలు రావచ్చు. వాళ్ళిద్దరు ఒకళ్ళ మనసు ఒకళ్ళకి అర్థం చేసుకోకుండా విడిపోవాలని కూడా చాలామంది వచ్చారు. అలాంటి వాళ్ళు కూడా మనం ఏం చేస్తాము, మనం చెప్పి విధానాన్ని బట్టి ఆ గ్రహ బలాలు ఏదైనా ఉంటే వాటికి మనం ఏమి చేయాలి, వాళ్ళిద్దరు కలుసుకొని మళ్ళీ ఎప్పుడు లెక్క ఉండాలి, పిల్లలు మంచిగా చూసుకొని వాళ్ళు ఉండే మార్గం ఏంటి అని చెప్పి దాన్ని మనం చేస్తాం. చేసినప్పుడు వాళ్ళు మంచిగా ఉండే అవకాశాలు చాలా వరకు ఉంటాయి తల్లి. ఓకే, ఇప్పుడు భార్యాభర్తల విషయం కాసేపు పక్కన పెడితే నిజంగా వశీకరణం పనిచేస్తుందా? ఎవరికంటే వాళ్ళు నాకు ఆ అమ్మాయి కావాలి అని ఎవరైనా వచ్చి అడిగితే వశీకరణం చేసి చేయొచ్చా, అట్లా అవుతుందా? అయితే తల్లి నువ్వు అడిగింది చాలా మంచి క్వశ్చన్. అయితే నువ్వు అన్నట్టుగా చాలామంది నా కాడికి వచ్చారు. ఎందుకంటే చిన్న వయసు వాళ్ళు, చదువుకునే వాళ్ళు, స్వామి మేము ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి ఇద్దరం ప్రేమించుకుంటున్నాము, ఆ అమ్మాయి నా మాట వినేది, కానీ ఇప్పుడు మరి ఎందుకో ఉన్నట్టుగా ఆ మాట వినట్లేదు, నేను చెప్తే ఏం అసలు పట్టించుకోవట్లేదు, నా ఫోన్ బ్యాక్ లిస్ట్లో పెట్టేసింది, నా మాట వినట్లే, ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేకపోతున్నా, చచ్చిపోతా, నాకు ఆ అమ్మాయే కావాలి, ఆ అమ్మాయి నాకు విషయం చేయండి అని అడిగే వాళ్ళు ఉంటారు. కానీ దాన్ని కూడా మనం ఆలోచించాలి తల్లి. ఎవరిని పడితే వాళ్ళకి చేసి నీకు ఏదో పోయే అమ్మాయి వస్తుంది, ఈ అమ్మాయి వస్తుంది చెప్పకూడదు, అది తప్పు, అలాంటిది చేయకూడదు కూడా. వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది, ఆ న్యాయాన్ని బట్టి అవతల అమ్మాయి మనసు కూడా మనం తెలుసుకోవాలి కదా, ఆమె మనసులో ఏముంది దాన్ని కూడా మనం పరిశీలించి తీసుకొని ఆమె మనసులో కూడా ఏదైనా ఉంటే, అలా కాదు ఇలా నడుచుకో తమ్ముడు, పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళని సంప్రదించి ఏం చేయాలో దాన్ని మీరు చేస్తే అది బాగుంటుందని చెప్పి చూస్తాం. 1-2 సార్లు చెప్పి చూస్తాం. కాదు స్వామి ఆమె కూడా ఇష్టం ఉందండి, కానీ పెద్దవాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, అమ్మ నాన్న మాట వింటుంది, నా మాట సరిగ్గా వినట్లేదు, ఇట్లా చేస్తుందండి అని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. దానికి చూసి ఏది కరెక్టో దాన్ని చేస్తే, వచ్చేవంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చేదానికి చేయం, ఒక మంచి పని, ఒక మంచి దానికి ఆ అబ్బాయి అడిగిన దాంట్లో న్యాయం ఉంటే దానికి తగ్గట్టుగా మనం చేసి వాళ్ళ కలిపేదానికి ప్రయత్నం చేస్తాం తల్లి. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ఆడవాళ్ళు కూడా చాలామంది వస్తారు, గురువు గారు నా కాడికి వచ్చి నా దగ్గరికి చాలా మంచిగా ఉన్నామండి, కానీ ఇప్పుడు ఉన్నట్టుగా అబ్బాయి ఏరే పని దొరికిందండి, జాబ్ దొరికింది, నేను అదే జాబులో ఉన్నాను, నన్ను మర్చిపోతుండండి, నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నాతో మాట్లాడుతలేదు, చాలా బాధపడుతున్న గురువుగారు, నాకు అబ్బాయి కావాలి అని అడుగుతారు. దాంట్లో కొంత న్యాయం పడుతుందా తల్లి? ఇప్పుడు ఒక 5 ఏళ్ళ కాచి పరిచయం చేసుకొని ఆ అమ్మాయి జీవితంలోకి వచ్చి ఈరోజు మనం వద్దంటే ఆమె ఎంత బాధపడుతుంది, వాళ్ళ అమ్మా నాన్న పెద్దవాళ్ళకి తెలిస్తే వాళ్ళు బాధపడతారు కదా. అలాంటి మంచి పని ఉన్నదానికి చేస్తాం. వశీకరణ అనేది ఉంది తల్లి, వశీకరణ లేకుండేది లేదు, కానీ వశీకరణ ఉంది. స్త్రీవశ్యం, పురుషవశ్యం, తర్వాత లక్ష్మి వచ్చేట్టుగా వశ్యం, కుటుంబం బాగుండేట్టుగా వశ్యం. వశ్యం అంటే ఒక్క ఆడపిల్లే రావాలి, ఏదో రోడ్డు మీద పోయి అమ్మాయి రావాలి, అలాంటి వాటికి ఉండదు. అవి పుట్టి మాటలు. డబ్బులకు సంబంధించి కూడా మనకు లక్ష్మి కలవదు, మనకు అనుకూలంగా లేకపోతే దానికి వశీకరణ ఉంటుంది. అది లక్ష్మీ వశీకరణ అంటారు. మన లక్ష్మి కలిసి వచ్చేట్టుగా, మన ఇల్లు బాగుండేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా అది ఉంటుంది. వశీకరణ అన్నది ఉన్నది, లేదని కాదు, కానీ దాన్ని చేసే విధానం మంచి అనే దానికి ఉపయోగించాలి. అది దానికి దాన్ని మనం ఇది చేయకూడదు తల్లి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ దేవుడు అనేది కూడా మనం మంచి చేస్తానికే మనకి ఇచ్చిన తప్ప శక్తిని అది దానికి ఉపయోగిస్తే మనం చేసిన దానికి ఏమర్థం. అంటే అది ఎలా ఉంటుంది, ఏదైనా పూజ వేసి చేస్తారా లేకపోతే వశీకరణ అంటే వాళ్ళకి సంబంధించిన పేర్లు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు, వాళ్ళ పేరు మీద ఏమేమి ఉన్నాయి అవి పెట్టి మన అమ్మవారి దగ్గర పెట్టి, కొన్ని అమావాస్య, పౌర్ణమి, కొన్ని గ్రహ టయాలు ఉంటాయి. అన్ని టయాలు చేస్తే అది ఫలించదు. ఆ టయాలలో కొన్ని గ్రహాల టయాలలో అమావాస్య టైంలో దానికి పవర్ ఎక్కువ, దుష్టశక్తికి పవర్ ఎక్కువ. అలాంటి టయాలలో ఇలాంటి మనం చేసి వాళ్ళకి ఇవ్వగలుగుతాం. అప్పుడు వాళ్ళకి అన్ని విధాలుగా మంచి జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లా. ఓకే, ఇంకొక అనుమానం కూడా వచ్చింది ఇందులోనే. సో నేను వింటూ ఉంటా, ఊర్లలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది పేరు,
నా కొడుకు ఏదో మందు పెట్టింది ఇది, అందుకే నా కొడుకు నా మాట వినట్లేదని తల్లులు చెప్తూ ఉంటారు ఎక్కువగా ఈ మాట. నిజంగా ఉంటుందా? ఏదన్నా మూలికలతోని మందు తయారు చేసి మాట వినేలాగా చేసుకోవచ్చా? మూలికలతోటి మందు అంటే మూలికలతో కాదు, కొన్ని ఆకుపసలు ఉంటాయి ఇది మాట అయినట్టుగా. అబ్బాయిలు కానీ, కొడుకు కానీ, కూతురు కానీ, ఇంట్లో ఉండవలసిన వాళ్ళు కానీ కొంతమంది అడుగుతారు అట్లా, స్వామి ఇట్లా మా అబ్బాయి మా మాట వింటలేదండి, ఏది చెప్పినా వింటలేదండి. కొన్ని పసర్లు ఉంటాయి, అవి తాగే పసర్లు కొన్ని ఉంటాయి, మనం తయారు చేసే విధానం ఉంటుంది. అందరు చేయలేదు, అందరి వల్ల కాదు. అది ఎవరో ఒకరు అనుభవం ఉన్నవాళ్ళు, పెద్ద వయసు కల వాళ్ళు, తెలిసిన వాళ్ళు, అలాంటి మునులు అలాంటి వాళ్ళు దాన్ని చేయగలుగుతారు. కానీ ఉన్నమా నిజం, ఉన్నమా నిజం కానీ చాలా తక్కువ. మీకు తెలియదు. నేను కూడా కొన్ని చేస్తా, అలాంటివి చేస్తా. కడుపులో మందు పెట్టినా తీసేస్తా, అలాంటివి ఏదైనా ఉంటే కొన్ని మనం తీయడానికి శక్తులు ఉన్నాయి. దానికి కూడా మందే, అది కూడా పసరే, చెట్టు పసర లెక్క మనం పోసి దాని చేతిలో పోసినా మనకు తెలిసిపోతుంది అది ఒంట్లో ఉందా లేదా, ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అని మనం కనిపెట్టి దాన్ని బట్టి మనం చేయగలుగుతాం. అలా ఉంటుంది. ఓకే, కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువగా చాలా మంది ఇబ్బంది పడేది ఆర్థిక సమస్యలతోనే. డబ్బు సమస్య, ఎక్కడ చూసినా ఎవరికి చూసినా ఇదే సమస్య. చాలా మంది వింటూ ఉన్నాం, లోన్లు తీసుకున్నారు, లోన్లు కట్టలేదు, తర్వాత ఇదైంది అని, తర్వాత రావాల్సిన డబ్బు రాలేదని. ముఖ్యంగా కరోనా తర్వాత ఉద్యోగాలు లేక, కరోనాలో 2 సంవత్సరాలు చాలా మందికి డబ్బులు లేక, ఆ తర్వాత ఇబ్బందులు పడిన వాళ్ళు, ఇలా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే ఏదైనా పరిష్కారం చూపిస్తారా? నువ్వు అడిగింది మంచి క్వశ్చన్ తల్లి. ఎక్కువ శాతం మన ఈ కరోనా వచ్చిపోయిన కాడి నుంచి సంస్థలు చాలా మూసేశారు తల్లి. కంపెనీలు కానీ, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కానీ, వర్క్ విషయాలలో చాలా డౌన్ అయిపోయింది. మన ప్రపంచం మొత్తం, మన ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఒక తెలంగాణే కాదు, ప్రతి రాష్ట్రంలో కరువు, చాలా వరకు ఇబ్బందులు, డబ్బు పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. కంపెనీలు మూసేసి పనులు లేక చేసేవాళ్ళు, వాళ్ళ కంపెనీలు మూసేసినప్పుడు వాళ్ళ వర్క్ చేసేవాళ్ళు చేయలేరు కదా. అలాంటి వాళ్ళు ఆర్థిక పరిస్థితి మన రాష్ట్రానికి ఎక్కువగా ఉంది ఇప్పుడు. ఈ కొన్ని సంవత్సరాల కాడి నుంచి చాలా ఇబ్బందులు ఉంది. అంటే పనులు లేక ఇబ్బందులు పడేవాళ్ళు వేరు, సమస్యల మీద ఇబ్బంది పడేవాళ్ళు వేరు. కొన్ని సమస్యల వల్ల కూడా వాళ్ళ పనిలో కరెక్ట్గా లేక, వాళ్ళు మంచిగా వర్క్ చేసినా కూడా ఆ ఓనర్కి వాళ్ళకి ఏదో చిన్న చిన్న సమస్యలు రావటం, అక్కడ వాళ్ళకి వర్క్ లేకుండా పోవటం, తర్వాత వాళ్ళు సొంతంగా ఏదైనా చేయాలనుకున్నా దాంట్లో కూడా వాళ్ళు నిలదొక్కుకోలేక, ఆ పని కూడా సక్రమంగా చేయలేక, డబ్బు పరంగా చాలా ఇబ్బందిగా ఉన్నవాళ్ళు కొద్దిగా గొప్ప పెట్టుబడి పెట్టి చేయాలనుకుంటారు, అది కూడా చేయలేరు. స్వామి చేస్తున్నాం కానీ మాకు మిగులుబాటు ఏమి లేదండి, పెట్టిన ఖర్చు కూడా రావట్లేదు, చాలా కష్టపడుతున్నాం, దానికి ఎట్లా ఏమి చేయాలి అని అడుగుతారు మన దగ్గరికి వచ్చి. అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే, కొన్ని తేళ్ళు బాగలేనప్పుడు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టా కూడా ముందుకు పోలేరు. ఎందుకంటే వాళ్ళు ఏ పని చేసినా అనుకూలంగా ఉండదు, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు, ఆ వ్యాపారం అనుకూలంగా లేదు, చాలా తీసేసి ఇంకోటి పెడతారు. అట్లా చాలామంది మన దగ్గరికి వస్తారు. వస్తే మనం చూస్తాం, చూసి అమ్మవారు పూజలు చూసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లాలు ఉన్నాయా, ఆ లక్ష్మీ ఆకర్షణ వాళ్ళకు ఉందా లేదా, దేనివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కొన్ని గ్రహాలు వాళ్ళని తిప్పుతుంటాయి అమ్మ. 7 గ్రహాలు కొన్ని ఉన్నప్పుడు సెంటిగ్రామ్, 1 గ్రామ్, 4 గ్రామ్, 9 గ్రామ్, 8 గ్రామ్, 64 గ్రహాలు వాళ్ళ మీద ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ కాదు, చాలా ఇబ్బందులకు గురవుతుంటారు, మనశ్శాంతి ఉండదు. వ్యాపారం ఒకటే కాదు, ఇంట్లో కూడా మనశ్శాంతి ఉండదు. పిల్లలు ఉంటారు, చదువుతారు, కానీ సరిగ్గా చదవరు, చెప్పిన మాట వినరు, పెద్దోళ్ళ మాట వినరు, వాళ్ళు ఏదేదో చేస్తుంటారు, ఇటో పోతుంటారు. కానీ కొంతమందికి అన్నీ ఉంటాయి, అన్నీ ఉండి కూడా మనశ్శాంతి ఉండదు, డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాళ్ళు మా కాడికి వస్తారు. ఎందుకంటే ఎక్కువ శాతం అలాగే వచ్చినప్పుడు మనం చూస్తాం, దానికి చూసి దేనివల్ల జరుగుతుంది, దీనికి వెనకాల కారణం ఏమిటి, ఎందుకని ఇబ్బంది పడుతున్నారో చూసి దానికి ఏమి చేయాలో అది చేస్తాం. చేసినప్పుడు ఆ సమస్యల నుంచి వాళ్ళు బయటకు వస్తారు. ఆ వచ్చేదానికి కొన్ని వచ్చే కన్నాలు మా కాడ ఉన్నాయి, కొన్ని చెట్టు క్రియలు ఉంటాయి తల్లి. కొన్ని ఎందుకంటే మా తాతల కాలం నుంచి మా తాత మా నాయన నేను, ఇది మా పరంపర. ఎందుకంటే పరంపర కాడ నుంచి ఇది ఏదో చదువుకొని వేరే వాళ్ళ దగ్గర నేర్చుకుంది కాదు, మా తాతల కాలం నుంచి కూడా అమ్మవారు వనదుర్గాదేవిని మేము నమస్కారం చేసి ఆ దేవుడు ఆశీస్సులతోటి మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఆ దేవుడు ఇచ్చిన వరం మాకు ఇది నచ్చిందా. ఎవరు పడితే వాళ్ళు చెప్పాలని చెప్పలేరుగా తల్లి, ఆ అనుభవం ఉండాలి, ఆ తల్లి వరం ఉండాలి, అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం ఉన్నప్పుడే మేము చెప్పగలుగుతాం. అంటే మా తాతల కాలంలో కూడా మా కాడికి వచ్చేవాళ్ళు జనం, మా ఊరికే వచ్చేవాళ్ళు. అప్పుడు ఎందుకంటే మా తాతల కాలంలో మేమంతా ఈక పెట్టుకొని బయట తిరిగేవాళ్ళం. కోయి రోజులుగా తల్లి, కోయి రోజులక బయట తిరిగి మనం దొరల దగ్గరికి పోయి కలిసి వాళ్ళ సమస్యల మీద మనం చెప్పి కొన్ని విషయాలను, కొన్ని చెట్టు, కొన్ని ఏర్లు అట్లా ఇచ్చి కూడా మీ తిరిగిన వాళ్ళు ఇంత ముందు కాలంలో. కానీ ఇప్పుడు ఒక 20-30 ఏళ్ళ కాడ నుంచి మేము కూడా ఇట్లా ఆఫీసు పెట్టుకొని కష్టం, చాలామంది పబ్లిక్ వస్తుంటారు కదా, ఇబ్బందులు పడేవాళ్ళు, వాళ్ళకి మంచి చేయాలి. మనం నేర్చుకునే విద్య మనతో పోకూడదు, ఇది 10 మందికి
పైన పడేట్టుగా ఉండాలి, అందరూ బాగుండాలి. సమస్యల్లో ఉన్న వాళ్ళకి మనం ఒక మంచి చేస్తేనే ఆ అమ్మవారు మనం నేర్చుకున్న దానికి మనకు సంతోషం. అంతే తప్ప ఏదో ఇది డబ్బు కోసం కావాలని ఒక బిజినెస్ కోసం చేసేది కాదు తల్లి. అంటే ఒక కాసేపు డబ్బుల్లో కూడా ఎవరైనా కూతురు పెళ్లి చేయడానికి పాపం డబ్బులు సమయానికి అందక ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు. కొంతమంది అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్కి డబ్బులు కట్టలేని వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి ఇబ్బందులతో వచ్చిన వాళ్ళకి కూడా మీరు ఏదైనా చేస్తారు? అయితే అమ్మ నువ్వు అడిగింది కరెక్టే. అయితే ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు కానీ చేతిలో డబ్బులు ఉండవు. మనం ఇప్పుడు ఈ కాలం పెళ్లి చేయాలంటే ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు, మీకు చెప్పాల్సింది ఏం లేదు. కానీ అలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉంటారు మనకి. కానీ వాళ్ళకి టైం వస్తుంది. ఇప్పుడు పెళ్లి టైం ఆ గడియ వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. అది ఎవరి తరం కాదు. ఆ తల్లి ఒకసారి రాసి పెట్టింది అనుకో, అది ఖచ్చితంగా అది జరుగుతుంది. అది ఏదో రూపకం ఎవరో ఒకరు ముందుకు వస్తారు, ఎవరో ఒకరు ఆ టైంలో దాతలు ఎవరో ఒకరు ముందుకు వస్తారు. ఆ సాయంతో అయిపోద్ది. ఆ సాయం మీరు ఇప్పించేలాగా ఏదైనా చేయగలరా? అదే చెప్తున్నా, అడిగే వస్తున్నా. అయితే అలాంటి సాయాలు మా దగ్గరికి వస్తారు. గురుగారు మేము అమ్మాయి వయసుకు వచ్చింది, పెళ్లి చేయాలి, కానీ ఆర్థిక పరిస్థితి మా చేతుల్లో అంత డబ్బు లేవు. మరి అబ్బాయి ఈ కాలం ఇవ్వాలంటే ఏదో ఒకటి పెట్టాలిగా. కనీసం ఆయన ఇంత ముందు లెక్క లేదు, కట్నాలు అవన్నీ ఉన్నాయి, ఏదో మా వల్ల అయింది పెట్టాలి, కానీ మాకు శక్తి లేదు. మరి ఎట్లా? ఏదో రకం మా అమ్మాయి పెళ్ళి అయ్యే మార్గం చూడండి, ఏదైనా చేయండి అన్నప్పుడు ఆ అమ్మాయిని మనం పేరు చూస్తాం. నేరుగా తెస్తేనేమో నేరుగా వస్తారు. నేరుగా రాకపోతే ఆమె పేరులో ఏమైనా గ్రహాలు ఉన్నాయా, చెడు గ్రహాలు ఏమైనా ఉన్నాయా, లగ్న దోషంలో ఏమైనా ప్రాబ్లాలు ఉన్నాయా అని అమ్మవారిని మనం అడుగుతాం. అడిగినప్పుడు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలకు మనం పరిష్కారం చేస్తాం. అమ్మవారి దగ్గర పరిష్కారం చేసి కొన్ని నివర్త చేసేస్తే ఆ దోషాలు తొలగిపోతాయి. తొలగిపోయినప్పుడే ఎవరో ఒకరు ముందుకు వస్తారు. ఎందుకంటే టైం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరంట. ఖచ్చితంగా పెళ్ళి టైం వచ్చినా, ఆ లగ్న టైం వచ్చినప్పుడు అది ఎవరి వల్ల కాదు, అది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. ఇదిలో ఉండాలా, ఉంటే అది ఎవరు ఆపలేరు. అది మనం చేసే సమస్యలను బట్టి మనం తీసేసినప్పుడు అది ఏదో రూపకంగా ఆ తల్లి మనకి అనుగ్రహిస్తుంది. అది జరుగుతుంది తల్లి. అలాంటి వాళ్ళు కూడా మన కాడికి చాలా మంది వస్తారు, మనం కూడా చేస్తాం. ఓకే, మొత్తానికి వాళ్ళకి డబ్బు అందేలాగా మీరు పూజలు చేసేసి చేస్తారు. ఏదో మన వల్ల ఎందుకు చేయాలిగా తల్లి. ఇప్పుడు మనం డబ్బు అంటే మనం ఇవ్వలేము, ఏదో మన వల్ల సాయం, మాట సాయం, అమ్మవారి సాయం మనం చేస్తాం. చేసినప్పుడు వాళ్ళ సమస్యలు కొంచెం తొలగిపోతాయి. అయినప్పుడు వాళ్ళకి మంచి జరిగేదానికి అవకాశాలు ఉంటాయి తల్లి. అది ఓకే, రైట్. సో ఇంకొకటి, దయ్యం ఉందా నా డౌట్. అంటే దేవుడు ఉంది అని నమ్మే వాళ్ళకి దయ్యం ఉంది అనేది కూడా నిజం అని అంటారు, కానీ ఉందా నిజంగా? తల్లి, దెయ్యం లేని దేవుడు ఉన్నగాడ దెయ్యం ఉంది. తెచ్చితే చాలా మంది నమ్మరు. నువ్వు అన్న క్వశ్చన్స్ చాలా మంచి క్వశ్చన్స్. దెయ్యం అనేది ఎక్కడ ఉంది చూపిస్తావా నువ్వు? ఏడం దెయ్యం, ఏది దెయ్యం, దెయ్యం ఎక్కడ? మన భయమే దెయ్యం అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దెయ్యం ఉన్నది నిజం. ఎందుకంటే మనకు దెయ్యం లేనిది మనకి లేదు. మనిషి భయం కాదది. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళ ఆత్మ శాంతి ఉండదు. శాంతి లేకోకుండా ఇప్పుడు ఎక్కువ శాతం అనార్థ సావులు జరుగుతున్నాయి తల్లి. ఎందుకంటే నేచురల్గా దేవుడు ఎత్తకపోయే సావు తక్కువ. చిన్న వయసులో మనకి లవ్ ఫెయిల్ కానీ, పెద్దవాళ్ళ మాట వినకుండా కానీ, చదువులో ఫెయిల్ అయినా, మార్కులు రాకపోయినా, ఇబ్బందులు కలిగినా వాళ్ళు ఏం చేస్తారు? మా అమ్మ నాన్న గొడవ చేస్తారు, లక్షలు పెట్టి చదివించారు, మేము ఆ చదువు ఇలా జరిగింది, ఇలా పోయిందని చెప్పి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఆత్మ అడిగిపోతాయి. అవి పైకి వెళ్ళిపోవు కదా, తిరుగుతుంటాయి మధ్యలోనే ఆశ తీరక. తల్లి మీద కానీ, అమ్మ మీద కానీ, చదువు మీద కానీ, కుటుంబం మీద కానీ, అలాంటి వాళ్ళే దెయ్యాలు అయ్యేది. ఆశ తీరడం వల్ల దెయ్యాలు అవుతారు. అయ్యి వాళ్ళు తిరుగుతుంటారు. అట్లక్కనే దేవుడు ఎంత ఉన్నది నిజమో దెయ్యం ఉన్నది కూడా అదే నిజం. దెయ్యం లేదని కాదు, ఉంది. గాలి లేదు, చెట్టు ఒకటిగా తల్లి. ఇప్పుడు మన చెట్టు ఉంది, ఎందుకు ఊతుంది? గాలి ఉంటే కదా ఊకేది. ఆ గాలి ఉన్నప్పుడు దెయ్యం ఉంది, దెయ్యం ఉంది, దేవుడు ఉన్నాడు. దేవుడు లేదు, దెయ్యం లేదు, దెయ్యం లేదు, దేవుడు లేడు. అట్లక్కడ ఏ ప్రతిదానికి ఉంది, కానీ నమ్మాలా. నమ్మలేని వాళ్ళకి మనం ఏం చెప్పలేం కదా. అట్లా అంటే ఆ నమ్మకం కూడా కుదరాలంటే కొంతమంది గుడికి వెళ్తారు, దేవుడి గుడికి. ఆ గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఒంట్లో ఉన్న దెయ్యం అనేది కూడా బయటకు వస్తుంది తల్లి. చాలామంది దగ్గర కూడా అలా జరుగుతుంటుంది. ఎందుకంటే ఆ లోనకు పోగానే అది ఆగదిగా బయటకు వచ్చేస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు అరవటం కానీ, పేరు చెప్పడం, నా పేరు ఫలానా పేరు, ఫలానా ఊరు, నేను ఆశ తీరకు వచ్చాను, మరి ఈ అమ్మాయి దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతారు. అడిగినప్పుడు నేను ఇట్లా పోతుంది అమ్మాయి, పోయినప్పుడు నేను ఒంట్లోకి పవచి ఇచ్చాను, ఈ రకంగా నేను వచ్చాను, నేను పోతావా, నాకు ఇది కావాలి, ఇది పెడితే పోతా, ఇది పెడితే పోతా అని పోయేది. వాళ్ళ కొన్ని దెయ్యాలు ఉంటాయి, కొన్ని పోవు, ఎన్ని పెట్టినా అట్లే ఉంటాయి. అంటే ప్రతి దెయ్యం ప్రతి ఒంట్లోకి అవశిస్తలేదు. ఎందుకంటే ఆ బాడీలోకి పోయే శక్తి ఉంటేనే పోద్ది, లేదంటే ప్రతి ఒంట్లోకి అది ఎక్కువ శాతం ఆడవాళ్ళకి ఎక్కువ పోద్ది. చిన్న వయసు వాళ్ళు కానీ, పెద్ద వయసు వాళ్ళు కానీ, మగవాళ్ళు కూడా పోద్ది, ఇంకా తక్కువ. కానీ ఆడవాళ్ళు ఎక్కువ. ఆడవాళ్ళకి కొంచెం ధైర్య శక్తి తక్కువ ఉండవలసిన వాళ్ళు ఉంటారు కదా తల్లి. అలాంటి ధైర్య శక్తి తక్కువ వాళ్ళు ఎక్కువ శాతం ఆడవాళ్ళకే పోద్ది.
ఆడవాళ్ళ భయపడే మీదే వాళ్ళ మీద భయపడే వాళ్ళకి ఎక్కువ తెలిసిందా. కొంచెం భయం లేని వాళ్ళకి కొంతమంది మీద పోతుంది కదా, ఆ బాడీని ఎంచుకుంటుంది అది. ఆ ఎంచుకున్నప్పుడు దాని ఆశ తినాలి. ఇప్పుడు కొన్ని దెయ్యాలు ఏం చేస్తాయి, ఆహారం కావాలి, ఎక్కువ శాతం నాకు నానవిచ్చి తినాలి, కోడి కావాలి, కోడి కావాలి, ఏటపోతు కావాలి, రక్తం తాగాలి అనే దెయ్యాలు ఉంటాయి కొన్ని. అలాంటివి ఏం చేస్తాయి, మనిషి ఒంట్లో ప్రవేశించాలి, ప్రవేశిస్తేనే అది తాగగలుగుతుంది, లేదంటే తాగలేదు కదా. మనిషి డైరెక్ట్గా ఏ దెయ్యం పోయి అన్నం తినలేదు, ఆహారం తినలేదు, చేయలేదు. ఒక మనిషి ఒంట్లోకి ప్రవేశిస్తేనే అది చేయగలుగుతుంది. అప్పుడు ఏదైనా దానికి ఒక ఒళ్ళు కావాలి, ఒక మనిషి బాడీ కావాలి. అలాంటి మనిషి ఎక్కడ ఉందని చూసి ఆ టైంలో అది ఆశ్రయిస్తుంది. దాన్ని మనం చూసి దాన్ని చేసే విధానాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు మన కాడికి వస్తారు. చేసి మీరు తీసేయగలరా దయ్యాన్ని? ఎన్నో తీసేసాం. ఎందుకంటే ఏం చేస్తారు? ఎలా చేస్తానంటే, ఇది ఉందా తల్లి, ఓకే, ఇది చెమ్ము చూసావుగా, రాగి చెమ్ము. దీన్ని మనం ఏం చేస్తాము, మీరు ఏమనుకుంటారు, చెమ్ము అనుకుంటారు. చెమ్ము పైన ఏముంది, కొబ్బరికాయ. కొబ్బరికాయకి మధ్యలో ఏం కనపడుతుంది, కళ్ళు. ఇది అమ్మవారు కళ్ళు, ఎందుకంటే శక్తి స్వరూపిణి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా తీస్తాం శూలం. ఈ శూలం తీసినప్పుడు వాళ్ళ ఒంట్లో ఏదైనా ఉంటే మంత్రిస్తాం ఇట్లా, ఓం అమ్మవారు పరమేశ్వరి మన దుర్గాదేవి పరాశక్తి ఆదిశక్తి ఓం శక్తి పోతుల పోతు రాజభూతాల వేరు నవగ్రహ చెడ్డిగ్రహం నిగ్రహ పాలక నవగ్రహ అష్టగ్రహ 64 గ్రహాల కట్టు చూసి అమ్మవారు కట్టు ఆకాశం జయం ఓం శక్తి. అట్లా చేసినప్పుడే మనకు వచ్చేస్తాం. వచ్చినప్పుడు ఈ చెములోకి దాన్ని మనం ప్రవేశిస్తాం. ప్రవేశించి దీన్ని మనం బంధన చేసేస్తాం. అట్లా బంధన చేసినప్పుడు బంధించేస్తాం. బంధించి దానికి ఏం చేయాలి, ఎలా చేస్తే పోతుందని చెప్పి అట్లా దాన్ని పట్టుకుంటాం. మనం పట్టినప్పుడే మన దాంట్లో ఆగిపోతుంది. దాని తర్వాత మనం ఏం చేయాలో చేసి దాన్ని బయటకు తీసి, ఎప్పుడేదైనా ఉందంటే మీ మీద ఏదైనా ఉట్టి వచ్చేస్తాం, కానీ మీ మీద ఏం లేదు కదా, ఏం దాన్ని మనం ఏం చేయలేం కదా. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం చేయగలుగుతాం. తెలిసిపోతుందా మన దగ్గరికి వచ్చినప్పుడే. ఎందుకంటే మన దగ్గర దైవశక్తి ఉంటుందా తల్లి. ఇప్పుడు మీరు లోనకు వచ్చారు, లోనకు రాగానే మీకు ఏమనిపించింది, ఈ దేవుళ్ళు చూసినప్పుడు ఇవన్నీ చేసినప్పుడే గురువుగారు ఎలా ఉన్నాడు ఏంటి అని సంగతి మీకు అర్థమైంది. అలా మంచి వాళ్ళకి ఏముండదు, ఆ ఒంట్లో ఏదైనా చెడు ప్రవర్తన కానీ, చెడు గాలులు, చెడు ఆకర్షణలు ఏదైనా వాళ్ళ ఒంట్లో ఉంటే మనకి ఇవ్వ కర్ర, దీన్ని బట్టి మనం కనిపెట్టగలం. కర్ర అంటే కర్ర కాదు ఇది, అది ఒక మాకు తాతల కాల నుంచి మాకు అమ్మవారు కర్ర, కొండమ్మ కర్ర అంటే కొండమ్మ కర్ర అని. దీంట్లో మనకి ఏది ఉన్నా కూడా దీన్ని మనం ఇట్లా మంత్రదండం అంటారు దీన్ని, మాకు మంత్రదండం. ఎందుకంటే సినిమాలు మీరు పాత సినిమాలు చూసే ఉంటారు, రామారావు సినిమా, మన పాతాల భైరవ, అలా మంత్రవాద చేతుల్లో చూసా కర్ర. అట్లా మాకు కూడా ఆ అమ్మవారు దుర్గాదేవి అనుగ్రహంతో మాకు ఇచ్చింది. దీన్ని మనం ఏం చేస్తాం, మన నోట్లో పెట్టుకుంటాం. ఎట్లా పెట్టుకొని జై అమ్మవారు దుర్గాదేవి మన దుర్గాదేవి చాముండేశ్వరి సర్వదోష ఆకర్షణ కటాక్షం అన్నప్పుడు మనకు కొన్ని తెలుస్తాయి. దాన్ని బట్టి వాళ్ళ ఒంట్లో ఉన్నదా లేదా, ఉంటే దాన్ని ఏం చేయాలి అని చెప్పేస్తాం. అంటే చూడగానే తెలిసిపోతుంది. మాకు వాళ్ళ మనిషి వచ్చి మన దగ్గర కూర్చుంటారు కదా, వాళ్ళు కూర్చోగానే అసలు వాళ్ళ ఇంట్లో ఉందా లేదా అని చెప్పగలరు. దయ్యం ఉంది అంటున్నారు. ఇంకొక డౌట్, ఈ చేతబడి అనేది ఉందా నిజంగా? అయితే చేతబడి అనేది ఉందా అని అడిగి నువ్వు, అది లేనితే ఇవన్నీ జరగవు తల్లి. ఎందుకంటే చేతబడి అనేది ఉంది, కానీ ప్రతి ఒక్కళ్ళు చేయలేరు. దాన్ని ఎవరు చేయాలో శక్తివంతమైన వాళ్ళే చేయగలుగుతారు తప్ప ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. ఎందుకంటే శాతపడి ఉంది, దాని విధానం వేరు. ఎందుకంటే ఆ శాతపడి లేనిది సమస్యలు ఉండవు, చాలా సమస్యలు. ఆ శాతపడి అట్లా ఉంటుంది తల్లి. శాతపడి ఉన్నమాట వాస్తవం. గుర్తిస్తారా మీరు ఏం లక్షణాలు ఉంటాయి అసలు చేతబడి చేశారు అనేది? అయితే శాతపడి చేసే లక్షణాలు ఎలా ఉంటాయంటే, అలా చేసిన వాళ్ళు అంటే శాతపడి అంటే ఒక రకం ఉండదు. శాతపడిలో ఒక 4-5 రకాలు ఉంటాయి. కొంతమంది మన సంబంధించిన వాళ్ళే ఉంటారు, అయితే మన ఎదుగుదల వాళ్ళకి వారవదు. మన ఎదుగుదల వారవక వీళ్ళు చాలా అభివృద్ధి చెందుతున్నారు, ఇలా చెందకుండా ఇలా చేయాలి, వీళ్ళకి మానసికంగా ఒత్తిడి పెట్టాలి, ఇలా తొక్కేయాలి, ముందుకు ఎదగనేయకూడదు. ఇలా చేసే పనిలో పిల్లల మాట వినకుండా, భార్య భర్తల మధ్యలో సమస్యలు, వీళ్ళ కుటుంబ విషయాలలో డబ్బు పరంగా ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకోవాలి, అలా చేసే కొన్ని ఉంటాయి. అది కూడా చేతబడి అంటారు. కొన్ని మనిషి మీద మనిషికి అసూయ. ఎందుకంటే మనం అంతా చూసేవా, ఒక తెల్ల షర్ట్ వేసుకొని, తెల్ల పాయింట్ వేసుకొని, చేతికి ఒక గొలుసు పెట్టుకొని పోతుంటే అది కూడా బాగున్నాడు కావచ్చు, బాగున్నాడు అంటారు. అది దిష్టి, అది నరదిష్టి అంటారు. అది వేరు. నరదిష్టి వల్ల ఏం చేయలేవు మనిషికి. కానీ సంబంధించి అలాంటి దిష్టిలో కొన్ని రకాలు ఉంటాయి. అట్లకనే శాతపడి కూడా వాళ్ళు మనకి మన ఎదుగుదల చూసి, ఈయన బాగున్నాడు, వీడు నా మాట వినట్లే, ఏదో చేయాలి, చేసి మన మాట వినట్టుగా చేసుకోవాలి
అనేది ఒకటి ఉంటుంది. ఇంకా కొన్ని మనిషినే పడగొట్టాలి, మనిషినే పడగొట్టాలి, మన మాట అసలు మన మాట కాదు, లేవకుండా చేయాలి, ఎదగకుండా చేయాలి అనేవాళ్ళు కొన్ని. మీరు సినిమాలలో అక్కడ చూస్తూనే ఉంటారు, మన బొమ్మలక్క చేసి, చిన్న బొమ్మలక్క చేసి, నల్ల బొమ్మ నల్ల బొమ్మ ఉంటుంది, బొమ్మలక్క చేసి ఆ బొమ్మకి వెట్టికలు అన్ని రూపం తయారు చేసి వాళ్ళ పేరు మీద దాన్ని కొన్ని మంత్రాల ద్వారాగా సూదితో గుస్తటం చేయటం చేస్తుంటారు. అది కూడా మీరు చూస్తుంటారు మీడియా వాళ్ళు, అది కూడా నిజం. అలా చేస్తే వాళ్ళకి అక్కడ ఏమనిపిస్తుంది, అట్లక్కనే వాళ్ళ ఒంట్లో సూదులతో గుచ్చినట్టుగా, ఒళ్ళంతా ఏదో దొరదొచ్చినట్టుగా, పొడుచుకున్నట్టుగా, మన ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అలా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు తల్లి. అది నిజం, కానీ ఉంటుంది, కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇది చేతపడి ఎందుకైతే మనకి ఈ కాలంలో చేతపడి ఎవరు చేస్తారు, మనకి ఏం లేదులే అనుకొని గుడికి పోవటం కానీ, దేవుడి దగ్గరికి పోవటం, డాక్టర్ దగ్గరికి పోవటం, ఎన్ని చేసినా అది పోదు. ఎలా పోతే డాక్టర్ దాన్ని చెప్పలేడు కదా, డాక్టర్ ఆయన వైద్యం చేస్తాడు, స్కానింగ్ చేస్తాడు, మెడిసిన్ ఇస్తాడు, ఆయన చేసేది చేస్తాడు. కానీ ఈ ఒంట్లో ఉండవలసిన ప్రాబ్లం దేనికి కనపడదు, అది బయటికి ఎవరికి తెలవదు, దానికి సంబంధించిన వ్యక్తికే తెలుస్తుంది. అంటే ఒకవేళ చేతపడి చేస్తే అది పలానా రోజు మాత్రమే పనిచేస్తుందా, లేదా ఎన్నాళ్ళైనా ఉంటుంది? చేతపడి చేసి వాళ్ళ మీద మనం ప్రయోగం చేస్తే అమావాస్య ఎప్పుడు ఎక్కువ చూపిస్తుంది. అమావాస్య టైంలో దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఏదేదో చేయటం, మాట వెనుకొని ఉంటాం, మనస్సు బాగా లేకుంటాం, సరిగ్గా నిద్ర పట్టదు, ఏది తిన్నా వాళ్ళ ఒంటికి పట్టదు, మనిషి బక్కగా అయిపోతారు, ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళు అసలు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాదు, అలా జరుగుతుంటుంది. వాళ్ళు ఎక్కడెక్కడికో పోతారు, దేవుడి గుళ్ళకి, పూజలకి, ఇంకా వాళ్ళకి సంబంధించిన ఏమేమి ఉంటాయో అక్కడికి పోతారు. తర్వాత డాక్టర్ దగ్గరికి పోతారు, డాక్టర్ గారు మాకు ఇట్లా జరుగుతుందండి, మా ఆమె గుళ్ళు బాగలే, లేదా మా ఆయన గుళ్ళు బాగలే. ఏమిటండి అంటే ఏ డాక్టర్ చేతపడి గురించి చెప్పడగా వాళ్ళకి తెలవదు కదా, వాళ్ళు చేసేవి వాళ్ళు చేస్తారు, చేసినా తగ్గదు. అప్పుడు మన కాడికి వస్తారు, గురువుగారు ఇలా జరుగుతుందండి, మీ అన్ని దుఃఖులకు వెళ్ళాక తగ్గలే, ఏం చేసినా అర్థం కావట్లేనప్పుడు అసలు ఉందా లేదా, ఇలా చేసినా చేయలేదా అన్నట్టు మేము దాన్ని ఆలోచన చేసినప్పుడు వాళ్ళ పేరు మీద ఉంటే దానికి మేము చెప్తాం, ఈ రకంగా చేస్తే ఇదే తగ్గిపోతుంది బాబు, మీరు భయపడాల్సిన పని ఏమి లేదు, ఇలా చేయాలని చెప్తాం. చెప్పినప్పుడే అది నివృత్తి అయిపోద్ది. వాళ్ళు నాకు ఒక అనుమానం ఏంటంటే, ఇప్పుడు చేతబడి చేస్తారు, ఎస్ ఉంటుంది, చేసిన వాళ్ళు మన మీద ప్రభావం చూపిస్తే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళకి క్లియర్ చేశారని చెప్తున్నారు. అసలు మన మీద చేయకుండా ఉండడానికి ముందు జాగ్రత్త పడే అవకాశాలు ఏం లేవు, అసలు ఎవరు మన జోలికే రా. అయితే అది ఎవరికి తెలియదు కదా తల్లి, ఇప్పుడు మన మీద ఎవరో చేస్తారని ఎవరు ఊహించరు కదా, అవన్నీ ఊహించుకోకుండా జరిగే విషయాలు. ఇప్పుడు మనం నువ్వే ఉన్నావు, మీ బంధువులు నువ్వు నమ్ముతావు కదా, మీ బంధువులు కానీ మీరు నమ్మకుండా పోరు కదా, ఎవరో చేస్తారంటే ముందుగా నీకు ఎడ తెలుస్తుంది, ఏదైనా నువ్వు పడ్డ తర్వాతనే నీకు బాధ తెలిసేది. ఏదైనా సమస్య వచ్చినప్పుడే ఈ సమస్య తీరట్లేదు, ఇది దేనివల్ల తీరట్లేదు అని చెప్పి నువ్వు అప్పుడు దారి ఎత్తుతావు. అంతేగాని ముందుగా ఎవరు ఎతకరు కదా. బాగున్నోళ్ళు నాకు ఎవరో చేస్తారు, మాకు ఏదో జరుగుతుంది అంటే ముందు జాగ్రత్త ఎవరో పడరు, ఎందుకంటే అది ఎవరికి తెలియదు. తెలియని దాని గురించి ఎవరు చేయలేదు కదా తల్లి. ఓకే, అంటే ఇప్పుడు ఇంకా అడుగుతున్నా తప్పగా అనుకుంటా, అంటే మీరు కూడా అతీతమేనా దానికి, అంటే మీ మీద కూడా చేసే ఛాన్స్ ఉంటుందా, అంటే మిమ్మల్ని చూసి భయపడే మా మీద చేసే వాళ్ళు కూడా కొంతమంది అన్నిటికీ ఉంటారు. ఎందుకంటే ఈయన ఏదో చెప్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, ఈయన దగ్గర అసలు శక్తులు అట్లా ఉన్నాయా లేవా అని పరీక్షించే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా మనం అది కూడా కరెక్టే, నేనే అన్నీ చేస్తాను అనకూడదు కదా, ఉంటారు. కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళ వల్ల అయితా కాదా, ఈ గురువు గారి దగ్గర ఏముంది, ఈయనకి మనం చేస్తే ఈయనకి ఏమైనా అయితా అట్లా. ఎందుకంటే వాళ్ళక్క చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు చాలామందిని కట్లు కట్టి వాళ్ళు ఏం చేయలేక ఏం చెప్పలేక నిరాశతులై ఎంతోమంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా అట్లా ఉంటే తప్పదు. అది విధిలో ఉన్నదంటే అది కంపల్సరీ, ఎవడు తప్పించుకోలేడు దాంట్లో నుంచి. అలా అంటే అందరు చేయరు కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇలాంటి తప్పు పని చేయరు, కాదు ఎవడు వాళ్ళు పడడు, కానీ ఎవడో ఒకడు ఉంటాడు మంచి వాళ్ళని ఉన్న దాంట్లో చెడువాడు కూడా ఉంటాడు. కానీ ఎవరేం చేసినా మీ దగ్గరకు వస్తే మాత్రం మా దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర అది కరెక్ట్గా ఉంటే, అది నిజమైతే, నిజమైన ప్రాబ్లంగా ఉంటే దానికి ఏం చేయాలో చేసి దాన్ని తీసేసేంత శక్తి ఉంది తల్లి. అమ్మవారు మాకు శక్తి ఇచ్చింది, దాన్ని కంపల్సరీగా తీసేస్తాం. అంటే దానికి పర్టికులర్గా ఇట్లాగే పౌర్ణమి అమావాస్య అనేది రోజులు అంటే ఇప్పుడు ఎప్పుడు పెడితేప్పుడు దాన్ని మనం చేయలేదు కదా. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య ఏంటి, చేతబడా లేదంటే ఏదైనా వాళ్ళ ఇంట్లో గ్రహాల, కొన్ని గ్రహాల బాలాగా కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. కొంతమంది కావాలని చేతపడి మా దగ్గర ప్రయోగాలు చేసేవాళ్ళు ఉంటారు. కొన్ని నర దృష్టి, నరఘోష అలాంటివి కూడా చాలామంది తగిలి అవి కూడా బయటికి పల్లాక ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అది ఏ సమస్య, దానికి ఏ రోజు చేస్తే బాగుంటుంది, ఆదివారం చేస్తే బాగుంటుందా, శుక్రవారం చేస్తే బాగుంటుందా, అమావాస్య రోజు చేస్తే బాగుంటుందా అంటే కొన్ని శక్తులకి అమావాస్య చేయాలి. అమావాస్య రోజు చేస్తేనే అలాంటి శక్తులు దూరం అవుతానికి అవకాశాలు ఉంటాయమ్మా.
తెలిసిందా? మామూలుగా చిన్న చిన్న ప్రాబ్లాలు అంటే మనం ఏ రోజైనా చేయొచ్చు, ఎప్పుడైనా దాన్ని మాట్లాడవచ్చు. కానీ పెద్ద పెద్ద సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి శాతపులు కానీ, కొన్ని దెయ్యాలు కానీ, కొన్ని పిశాచులు కానీ, మోహినీలు కానీ అలాంటివి తాకినప్పుడు ఎప్పుడు ఏ టైంలో పడితే ఆ టైంలో పోయి వాటికి ఒక టైం ఉంటుంది. ఎందుకంటే దుష్టశక్తికి పవర్ వచ్చేది ఎప్పుడు? అమావాస్య టైంలోనే దైవశక్తి కంటే దుష్టశక్తికి ఎక్కువగా పవర్ ఉంటుంది. ఆ ప్రభావం ఎక్కువ చూపిస్తున్నప్పుడు. ఎందుకంటే అలాంటి మోహిని వాళ్ళు, ఒంట్లో ఉండవలసిన వాళ్ళు, వాళ్ళ ప్రవర్తనలు ఏరే ఉంటాయి, వాళ్ళు చేసే పనులు ఏరే ఉంటాయి, వాళ్ళు చూసాల్సిన ప్రవర్తన కూడా మనకే భయం వస్తుంది. ఇది ఇలా చేస్తున్నాడు ఏంటి, మా వాడు, మా అమ్మాయి, మా అబ్బాయి అని అట్లా ఉంటుంది. అలాంటి చేసేటప్పుడు అలాంటి టైంలో తీసేస్తేనే అది దానికి మనకి బాగుంటుంది. ఇంకోటి, చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్లకు వెళ్ళేటప్పుడు సైకిల్ పైన అది వెళ్తుంటే ఈ 4 రోడ్స్ వచ్చినప్పుడు అక్కడ ఏదో ఒకటి తీసి పడేసేవాళ్ళు. కొబ్బరికాయ తీసి పడేసేవాళ్ళు, కొంతమంది కోడిని కట్ చేసి, నల్ల కోడి కట్ చేసి వెళ్ళేవాళ్ళు. పొర్రపాటున దాటామనుకోండి ఇంకా రాత్రికి మాకు నిద్ర పట్టదు. ఏంటి అసలు అది ఒక ఇట్లా నువ్వు నువ్వు అడిగావు కదా తల్లి. అలాగనే వాళ్ళు ఆరోగ్యం బాగలేని వాళ్ళు, ఇంట్లో సమస్యలు, పడుకుంటే కళలు, పిచ్చి పిచ్చి కళలు రావటం, నిద్ర పట్టకుండా ఉండటం, పిల్లలకి ఏడవటం, సరిగా పిల్లలు అట్లా ఉండవలసిన వాళ్ళు ఏం చేస్తారంటే నిమ్మకాయలు, మిరపకాయలు, నల్ల బొగ్గులు అలాంటివి తీసి వాళ్ళ మీద దిగదూడ్చి చెములో ఎర్ర నీళ్ళు పోసి దాంట్లో వేసి బాగా తల మీద 3 సార్లు తిప్పి, ఒంటి మీద తిప్పి అది 3 రోజుల మధ్యలో పోస్తారు. కానీ అది కరెక్ట్ కాదు, అలా పోయకూడదు. ఎందుకంటే మన సమస్య మనతోనే పోవాలి, అది అవతల వాళ్ళకి తగలకూడదు అని వాళ్ళకి తెలియదు. తెలుసు కానీ పోవాలి. మనం బాగుంటే చాలు, బయట వాళ్ళు ఏమన్నా పోని అనుకునే వాళ్ళే సమాజంలో ఎక్కువ. అందరూ బాగుండాలి, ఈ సమస్య మనకు వచ్చినట్టుగా ఇంకోటికి రాకూడదు, వాళ్ళు బాగుండాలి అనుకున్నప్పుడే మన సమాజం బాగుంటుంది. అటు అనుకునే వాళ్ళు ఎవరుంటారు తల్లి? నువ్వు అడిగావు కదా, తీసి పారేస్తారు, నల్లకోడి అది ఎక్కడ పారేయాలి? ఎవరు తిరగని స్థలంలో, ఎవరు నడసని స్థలంలో పారేయాలి. పోస్తే దానికి ఎవరికి ఉండదు. అది ఒక పారే నీళ్ళల్లో కానీ, ఒక అడవిలో కానీ ఎవరు పోని స్థలంలో వేస్తే అది అంతతోనే పోద్ది. అది నడి రోడ్లో 3 రోడ్ల మధ్యలో వేస్తారు. అది మనకు అలవాటైంది మన వాళ్ళకి. ఎందుకంటే ఇట్లా తీసి రోడ్ల మధ్యలో వేస్తే పోద్ది అనుకుంటాం. నువ్వేం చెప్పావు? సైకిల్లో చిన్న వయసులోనే వెళ్తున్న గురువుగారు ఇట్లా దాటి వచ్చినప్పుడు ఆ రాత్రి నిద్ర ఉండదు అంటే భయమే కదా. ఇప్పుడు అది నిజం అలా ఉన్నదో లేదో అది ఎవరికి తెలియదు. కానీ మీరేమనుకుంటారు? అబ్బో ఇది దాటితే కానించే నాకు నిద్ర పట్టలేదు అని మీకు భయపడటం కానీ, అమ్మా నాన్నగా చెప్పడం కానీ, ఆ రోజున వచ్చేప్పుడు దాటొచ్చా, నల్లకోడి కోసి పడేశారు, నిమ్మకాయలు వేశారు, ఎర్ర నీళ్ళు దాటా అని అంటారు. అది అనుమానం. తెలిసిందా? అనుమానంతో మనిషికి 10 రకాలుగా ప్రాబ్లాలు తయారైపోతాయి. ఇక తెలిసిందాలి, అది జరిగేది వాస్తవం. కానీ భయపడకూడదు. ఒకటి అలా చేయకూడదు కూడా. నేను చెప్పే మాట అది. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున తెలియక దాటేసాం అనుకోండి, ఆ 4 రోడ్ల మధ్యలో వేసిన దాని నుంచి దాటేసాం అనుకోండి, మనకి ఏమైనా అయిద్దా? కొంతమంది జ్వరం రావటం, నిద్రలో ఉలికి పడతాం, ఏదో పేడ కళలు రావటం, పొద్దున్న లేస్తే ఏది అర్థం కాదు, ఏ కళ వచ్చిందో కూడా చెప్పలేరు, రాత్రి అలా నిద్ర పట్టదు. కొంతమందికి చదువులో ఇబ్బందులు కలగటం, కొంతమందికి మనశ్శాంతి లేకుండా ఉండటం, కోపం ఎక్కువగా రావటం, ఏం మాట్లాడుతారో అర్థం కాకుండా ఉండటం, అట్లా చేస్తుంటారు. పెద్దోళ్ళు కూడా చేస్తారు, పిల్లలే కాదు. నువ్వు పిల్లల గురించి అడిగావు. పెద్దోళ్ళు కూడా తెలియకుండా దాటిన వాళ్ళకి చాలామంది ఇబ్బంది పడే వాళ్ళు కూడా మా కాడికి వస్తారు. వచ్చినప్పుడు అది మామూలుగా పోదిగా, అది వాళ్ళకి అదే భయం. ఇక ఆ భయం మొదలైపోతుంది వాడు ఒంట్లో. ఆ భయంతో వాళ్ళు అక్కడెక్కడ పోతారు. పోయినప్పుడు మనం ఏం చేస్తాం? మన దగ్గరికి వచ్చినప్పుడు అది ఎలా అసలు నిజమా ఉందా లేదా, ఏమన్నా భయమా లేదా వాళ్ళ ఒంట్లో ఏదన్నా ఆశ్రమించిందా అని చూస్తాం. చూసి అలాగే ఏదైనా ఉంటే దానికి కొన్ని రాగి రేకులు ఉంటాయి తల్లి. ఆ రేకుల మీద కొన్ని వేర్లు ఉంటాయి. భయపడే వాళ్ళకి కట్టే వేరు ఉంటుంది, నిద్ర రాకుండా ఉండే వాళ్ళకి ఇచ్చే సమస్య ఇచ్చే వేరు ఉంటుంది. ఒంట్లో మిగతా సమస్యలకి ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్కటి ఉంటుంది. అవి మనం రాసి దాంట్లో పెట్టి ఒక తాయితలో పెట్టి కట్టేస్తాం. కట్టేప్పుడు అది శాంతిస్తుంది. మళ్ళీ మనం దిగదూర్చి ఈ రోడ్లో పోయిపో, ఆ రోడ్లో పోయిపో అని చెయ్యం. అది అంతటితో పోవాలి, వాళ్ళు బాగుండాలి. ఇంకొకరికి తగలాలని చూసేది అది కరెక్ట్ కాదుగా తల్లి. ఇప్పుడు మనం 10 మందికి సేవ చేయాలి. మనం దానా ధర్మం చేయకపోయినా దారిలో ముళ్ళను తీయాలి. అది కూడా తీయకోకుండా దారిలో మనం ముళ్ళు పెడితే అది కరెక్ట్ కాదు కదా. ఒకరు మనం ఇబ్బంది పెట్టే పని ఎప్పుడు చేయకూడదు కూడా. అలాంటివి చెప్పను. ఇలా చేస్తే దాంట్లో నుంచి వాళ్ళు బాగుపడతారు. ఓకే. ఇంకోటి సినిమాల్లో చూస్తూ ఉంటాను నేను, ఇట్లాంటివి ఎవరికైనా ఏదైనా చేతబడి చేసినా ఏదైనా జరిగినా కూడా మనిషికి ఏదో చేయాలి, చచ్చిపోవాలి అనిపించడం. అంటే సినిమాల్లో కొన్నిట్లో చూపిస్తూ ఉంటారు. ఎప్పుడు ఒక ఏదో చుట్టూ చేరి వచ్చేయి అని చెప్పేసి ఏదో భయపెట్టించినట్టుగా ఉంటుంది. నిజంగా అలాగే జరుగుతుందా? నువ్వు అడిగిందే మంచి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో అది ఎక్కువగా ఉంది.
ఓకే. నువ్వు చెప్పి అడిగిన క్వశ్చన్సే ఎక్కువ. ఎందుకంటే మనం వెళ్తుంటాం, మనం వెళ్ళే దారిలోనే మనల్ని ఏదో ఒక శక్తి మన మీదకి రావచ్చు, మనకు తెలియదు కదా, తెలియదు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? కొంతమంది ఒంటి మీద గుడ్లు ఉంచుకోరు, గుడ్లు తెచ్చుకోవటం, ఎక్కువ అన్నం తింటాం. ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. ఎవరి మాట వినరు, భర్త మాట వినరు, పిల్లలను చూసుకోరు, వాళ్ళు ఏదేదో చేస్తుంటారు. అమావాస పౌర్ణమి టయాలలో వాళ్ళు ఓడి పెట్టుకొని పోవటం, ఏదేదో చేయటం, ఏడవటం, వాళ్ళ మనసులో వాళ్ళే బయట అడిగితే చెప్పరు, సమాధానం చెప్పరు. అట్లా చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఆ శక్తి, ఆ ఒంట్లో వచ్చిన గాలి ఉంటుంది కదా తల్లి, ఆ గాలి ప్రభావంతో అలా చేస్తుంటారు వాళ్ళు. అది వాళ్ళకి తెలియదు అది వచ్చిందని. కానీ ఇప్పుడు సమాజంలో కొంతమందికే తెలుసు, కొన్ని జాతుల వారికే తెలుసు ఇలా సమస్యలు కొన్ని వస్తాయి, ఇలా ఒంట్లో ప్రవశిస్తాయి, వీటి వల్ల ఇలాంటి సమస్యలు ఉంటాయని కొంతమందికి తెలుసు. కొంతమంది అవన్నీ పట్టించుకోరు. దెయ్యం వచ్చి మన ఒంటి మీద కూర్చోవడం ఏంటి, దెయ్యం వల్ల ఎటు చేస్తుందా, దీని ఒంట్లో ప్రాబ్లం, ఒంట్లో నరాల వీక్నెస్, దానివల్ల ఇలా చేస్తుంది తప్ప దెయ్యం కాదు అని అనుకుంటారు. అది వాళ్ళ నమ్మకం. కానీ వాళ్ళకి తెలిసి వస్తుంది, కంపల్సరీ తెలిసి వస్తుంది. తర్వాత అక్కడక్కడ తిరిగి ఆ సమస్య పోక ఇబ్బందులు పడి మళ్ళా ఎక్కడికో ఒక గురువు గారి దగ్గరకో సంబంధించిన వ్యక్తుల దగ్గరికి పోతేనే మనకి మంచి దారి దొరుకుతుంది. దాంట్లోంచి వాళ్ళు బయటకు రాగలుగుతారు. అది కరెక్ట్ నువ్వు అడిగిన దానికి. ఓకే. ఇంకొక డౌట్, ఎవరైనా మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయారనుకోండి, అంటే మన ఇంట్లో నుంచి వదిలేసి వెళ్ళిపోవడాలు, లేదా ఇంట్లో ఉన్న పిల్లలు, ఆడపిల్లలు వెళ్ళిపోవటము, అబ్బాయి అమ్మాయితో లేచిపోవటము, లైక్ ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే ఎక్కడున్నారో చెప్తారు, మీరు ఇంట్లో నుంచి ఆ వ్యక్తికి సంబంధించిన డ్రెస్ తీసుకెళ్ళండి, వాళ్ళు వాసన చూసి చెప్పేస్తారు, ఇట్లాంటివి అంటూ ఉంటారు. నిజంగా చెప్తారా? అట్లుంటుందా? అసలు మీరేమన్నా చేస్తారా? కరెక్టే తల్లి. చాలా మంది వస్తారు మా కాడికి, గురువు గారు మరి ఒక అమ్మాయి నాకు కావాలి, ఆ అమ్మాయి బట్టలు తెస్తా, ఒకటి మీద ఇంటికి తెస్తా, ఆ చేసుకున్న డ్రెస్ ఏదైనా తెస్తా, నాకు అమ్మాయి వస్తుందా, చేస్తారా అని అడిగే వాళ్ళు ఉంటారు. కొంతమందిని మా పాప మేము చెప్పిన మాట ఎంటలేదండి, ఏదే పెళ్లి చేసుకుంటుంటుంది, మేము వద్దన్నంత మాత్రంలో కోప్పడి వెళ్ళిపోయింది, మాకా లేదు, ఎక్కడ ఉందో తెలియట్లేదు, ఇప్పుడు ఆ అమ్మాయి రావాలి, ఆ అమ్మాయి డ్రెస్ ఏదైనా తెస్తే నువ్వేం చేస్తావా అని అంటారు. అది ఎంత కాదు, డ్రెస్సుతో అయ్యేది కాదు. అది మనకి ఎక్కువ శాతం మన పబ్లిక్లో ఇది ఒక అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్కరు ఏది ఎంటికలతో చేతపడి చేస్తారు, ఆ డ్రెస్తో చేస్తారు అనేది కాదు, అది అంత కాదు. మనం అట్లా వస్తే ఇది కాకుండా అసలుగా ఆమె ఉన్నదా లేదా, ఆమె మనసులో ఏంటి, ఎందుకని ఆమె వెళ్ళింది, కారణం ఏంటి అని కొన్ని చెడు గ్రహాల వల్ల కూడా అట్లా వెళ్తారు. ఎందుకంటే మంచిగా ఉన్నవాళ్ళు కూడా ఆ టయాలు బాగాలేనప్పుడు ఏం చేస్తారో ఎవరు తెలియదంట. మనిషికి పంచభూతాలు, ఆ 5 భూతాలలో 5 అట్లనే తల్లి, పెద్దది చిన్నది అట్లా ఉంటాయి. అట్లా మనిషికి కూడా 5 ఉంటాయి. ఆ 5 భూతాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రవర్తన మనమే నడుస్తుంటాం. ఒక 10 నిమిషాలు ఒక దుక్కుని కూర్చుంటాం, ఇటు వెళ్ళాలనిపిస్తుంది కానీ అటు వెళ్ళాం, ఇంకో పక్క వెళ్తాం. ఇంకొక ఆత్మ ఏమనిపిస్తుంటుంది, తప్పు చేయాలి అనిపిస్తుంది, వద్దు అని అరగట్టేది ఒకటి ఉంటుంది. అట్లక్కనే మనిషి 5 భూతాలు ఉన్నప్పుడు పంచభూతాలు అంటారు దాన్ని. అట్లక కొన్ని గ్రహబలాల బట్టి అట్లా మారుతుంటారు వాళ్ళు. దానికి మనం చేసే విధానం ఉంటుంది. వాళ్ళ మనసు మారి పెద్దవాళ్ళ మాట విని వాళ్ళ తిరిగి ఇంటికి వచ్చేట్టుగా, వాళ్ళంతా కలిసి ఉండేట్టుగా మనం చేయొచ్చు. అంటే కొంతమంది అంటుంటారు, అంజనం వేసి ఎక్కడున్నాడో తెలుసుకుంటాము అని అంటారు, నిజమేనా? అయితే అంజనం అంటే అన్ని మనకి అంజనంలో తెలవవు, కొన్ని మనం కనిపెట్టవచ్చు. ఎందుకంటే మనిషి విధానాన్ని బట్టి ఆ మనిషి ఎలా ఉంటాడు, ఏంటి సమస్య, ఎక్కడ ఉన్నాడు, ఆయనలో ప్రవశించే ఎలాంటి శక్తులు ప్రవశిస్తున్నాయి, ఎలా మారుతుంటాడు. ఎందుకంటే కొన్ని టయాలలో మనిషి కూడా మారుతాడు తల్లి. ఊసర వెళ్ళి ఎట్లా మారుతుందో అట్లా కొన్ని మార్పు కూడా కనపడుతుంటుంది. ఆ గ్రహాలు అట్లా మార్పిస్తుంటే వాళ్ళే. అలాంటి టైంలో మనం అంజనం వేస్తాం. అంజనం వేసినప్పుడు ఆ మనిషి ప్రవర్తన ఎలా ఉన్నది, ఆయన ఆరోగ్యం ఎలా ఉన్నది, కావాలని చేస్తున్నాడా, లేదా ఒంట్లో ఏదన్నా ఒక శక్తి ద్వారాగా అలా చేస్తున్నాడా, ఆయన ఒంట్లోనే ఏదైనా ప్రవేశించిందా అని కూడా మనం అన్ని కనిపెట్టవచ్చు. కనిపెట్టి ఎదురుగా ఉన్న వ్యక్తి గురించి కనిపెట్టవచ్చు, లేని వ్యక్తి గురించి కూడా వాళ్ళ ఫోటో ఉన్న వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్ అవి చెబితే దాన్ని బట్టి మనం అంజనం వేసి ఆయన ఎన్ని రోజులకు వస్తాడు, ఎక్కడ ఉన్నాడు, లేడా, అసలు కనపడుతులేదా అంజనంలో, దాన్ని బట్టి మనం చెప్పి ఈ టైంలో ఆయన మారి వస్తాడండి, మీరు భయపడాల్సిన పని ఏమి లేదు అని మనం దాన్ని బట్టి చెప్పగలుగుతాం అంజనంలో. ఓకే. ఏమన్నా నేను మీ ఎదురుగా ఉన్నాను, నా గురించి చెప్పగలరా మీరు? అసలు నేనేంటి, నాకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనేది నన్ను చూసి చెప్పగలరా? నిన్ను చూసా అయితే అంజనం వేసో లేదా చూసి అంజనం వేయాల్సిన పని లేదు తల్లి. నీకు మీరు నేరుగా వచ్చారు కాబట్టి మీ సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నువ్వు మా కాడికి వచ్చావు, మా దేవుడి దగ్గరికి వచ్చావు, అమ్మవారు దుర్గాదేవి దగ్గరికి వచ్చావు. వచ్చినప్పుడు నీలో ఎన్ని సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు. కానీ అవన్నీ చెప్పి మీడియా ముందు చెప్పటం నాకు అంత మంచిది కాదో అనిపించింది ఒకటి. రెండోది 2 మాట చెబుతాను నీ గురించి.
అది కరెక్టా కాదా అని నువ్వు చెప్పాలా. ఒకటి ఉమ్, ప్రధాన సమస్య ఏంటంటే నువ్వు ఏదున్నా ఏదైనా కూడా ముఖం ముందు మాట్లాడితే నీకు అలవాటు. ఉమ్, ఏదున్నా కూడా మనసులో పెట్టుకో, ఓపెన్గా మాట్లాడతావు. అది ఒకటి. రెండు, ఆ మాట్లాడే మాటలను బట్టే నువ్వు చాలా మందికి దూరం అయ్యావు. ఓకే. ఒకటి. రెండోది అసలు అది కూడా కాదు. సమస్య ఏంటంటే నీకు ఇలా పెళ్ళి అయ్యి కూడా ఎన్నో సంవత్సరాలు కూడా కాలే, 7 సంవత్సరాలు అయినా కూడా ప్రధాన సమస్య ఏంటంటే నీకు సంతాన ప్రాప్తి నీకు లేదు తల్లి. అది కనపడుతుంది నీ పేరులో. ఇది కరెక్టా కాదా నువ్వు చెప్తే చాలనా. నీకు ఇది ఒకటే ఇబ్బంది. మీడియాలో ఉన్నావు, మంచి పేరు ఉంది, మంచిగా పాపులర్గా 10 మందిలో మంచి చేయాలి అన్న ఒక ఆలోచనలు ఉన్నాయి, ఆ దైవశక్తి నీలో ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఈ ఒక్క కొరతతోటే నువ్వు ఇబ్బంది పడుతున్నట్టుగా అట్లేం లేదు, నాకు అబద్ధం కనపడుతుంది. చెప్తున్నారు. నాకు పిల్లలు ఉన్నారు. ఎందుకంటే ఉమ్, తల్లి నీ మొహంలో కనపడుతుంది అట్లా ఉన్నారు. ప్రాప్తిలో. ఆ, ఎందుకంటే కొంచెం ఉమ్, మనకు తెలుసు కదా, ఉమ్, నువ్వు ఎంత ఉన్నా కూడా మన మొహం చూసి చెప్పేస్తాం. ఉమ్, మనిషి నేరుగా వచ్చావు కాబట్టి ఉమ్, అంజనీతో పని లేదుగా. ఉమ్. అట్లా కానీ నాకు మరి పిల్లలు లేరని చెప్తున్నారు. నాకు ఉన్నారే. ఎందుకంటే మనకి తెలుసుగా అక్కడ, ఆ, తెలియదు చెప్పంగా తల్లి. లేరని చెప్తారు. అంజనీలో ఉంటేగా మనం చూసా, అంజనీ చూడాల్సిన పని లేదుగా. ఉమ్, నేరు చూస్తే అసలు నీ సమస్య అట్లా ఉంది కాబట్టి చెప్తున్నా. ఓకే. ఏంటి నా ఇక్కడ చూడగానే నీ తెలిసిపోయింది. మొహం చూస్తేనే ఆ, నీ సమస్య ఏంటి, ఉమ్, దేని గురించి నువ్వు ఇబ్బంది పడుతున్నావు. ఇంకా చాలా ఉన్నాయి ఉమ్, పర్సనల్గా. ఉమ్, నీకు మనిషి అన్నప్పుడు చాలా ఉంటాయి, ఉమ్, కానీ కొన్ని చెప్పొచ్చు, కొన్ని చెప్పకూడదు. ఓకే. కానీ ఇది అది కాదు, ఉమ్, నీ మనసులో బాధ. ఓకే. డబ్బు పరంగా కానీ, ఇల్లు పరంగా కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నావు, అవి పక్కన పెట్టు. అవి కాకుండా కూడా ఇంకా కొన్ని ఉండొచ్చు, కానీ అవి మనం ఇక్కడ చెప్పి 10 మందికి అవసరం లేదు. కానీ ఈ సమస్య బట్టి నీకు కనపడుతుంది. ఓకే. కరెక్టా కాదా? లేదు, అయితే నాకు ఉన్నారు. నువ్వు చెబుతున్నావు, ఉమ్, నేను చెబుతున్నాగా, ఉమ్, ఇది నిజం. ఉమ్, ఎందుకంటే ఉమ్, మా దేవత అమ్మవారు మాకు వాక్ ఇచ్చినప్పుడు ఉమ్, అది కరెక్ట్ అయితేనే చెబుతున్నా. ఉమ్, నువ్వు కావాలని చెబుతున్నావు ఉమ్, ఉన్నారని. ఉమ్, ఉంటే మాకు తెలుస్తుంది, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు కదా. నీ ముఖం చూడగానే మాకు ఆ శక్తి మాకు కనపడుతుంది. అంజనీ వేయాల్సిన అవసరం లేదు, ఉమ్, అది లేదు కాబట్టి అదే నీకు ప్రధాన బాధ. ఉమ్, ఇంతే, ఇన్ని పూజలు చేస్తున్నా, ఇన్ని దేవుడు దండపెడుతున్నా, ఇంత తెలిసి ఈ సమస్యలో మాకు ఎందుకు ఈ దేవుడు మాకు ఈ కొరత ఇచ్చాడు అన్న ఒక ఇబ్బంది తప్ప వేరే ఏం లేదు నీకు. ఇది నిజం, నేను చెప్తున్నా. మీరు ఎలా ఉందంటే నాకు ఎవరో మా వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకున్నట్టుకుంది. ఇంతవరకు నీ ఫోన్ నెంబర్ కానీ నీ గురించి మాకు తెలియదు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు కూడా నాకు తెలియదు. ఈ రోజు నువ్వు వస్తావని కూడా మాకు తెలియదు. అది నువ్వే చెప్పాలి ఎందుకు వచ్చావు. ఎస్, ఆడియన్స్ నిజంగా చెప్తున్నారు, నిజమేది. నాకు పిల్లలు లేరు. ఈ విషయంతో నేను చాలా బాధపడుతున్నాను, ఇది వాస్తవం. కానీ ఆయన నిజంగా నాకు ఈ విషయం చెప్తాడని నేను అనుకోలేదు. అండ్ నేను కూడా ట్రై చేశాను వాదించడానికి, మీతోటి లేరు కాదు అని చెప్పేసి. కానీ ఎస్, అవునండి, మీరు చెప్తున్నారు నిజం. మీరు ఇప్పుడు నాకు ఎలా ఉంది తెలుసా, తొందరగా వీడియో కట్ చేసి మీరు ఇంకా చెప్తా అన్న విషయాలు ఏంటో తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే అది మీ సమస్యలని తెలుసు మాకు, ఓకే. కానీ అన్నీ చెప్పి మనం మీడియా ముందు ఎందుకు చెప్పాలి అని ఒక్క విషయం నువ్వు పడే బాధ కాబట్టి చెప్పాను. లేదు అది కూడా చెప్పను. కాసేపు అని పక్కన పెట్టేస్తే అన్నీ నాకు ఎలా ఉన్నాయంటే వింతగా, చిన్నప్పుడు ఎప్పుడో వినేవాళ్ళం కానీ ఇప్పుడు మీతో తెలుసుకుంటున్నాను నేను కూర్చొని. మీ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు నాకు పెద్ద బోర్డులో కనిపించింది ఏంటంటే అష్టదిగ్బంధన. ఏంటి ఈ అష్టదిగ్బంధన అంటే ఏంటి? ఏమన్నా మమ్మల్ని కట్టేసి కూర్చోపెట్టేసి చేస్తారో ఏంటి అసలు? అష్టదిగ్బంధన అంటే ఏంటి? అట్లా భయపడాల్సింది ఏమి లేదు. అష్టదిగ్బంధన అంటే మానసికంగా బాధపడే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనశ్శాంతి లేకుండా, డబ్బు పరంగా, కుటుంబ పరంగా, పిల్లల మాట వెనక విదేశాలు పోతారు, అక్కడ చదువులు సక్రమంగా లేక పోయి కూడా అక్కడ జాబు దొరక్క ఇబ్బంది పడుతుంటారు. అక్కడ పిల్లలు, ఇక్కడ పెద్దవాళ్ళు బిజినెస్ చేస్తుంటారు, దాంట్లో మనశ్శాంతి ఉండదు. ఎంత చేసినా కూడా డబ్బు వస్తుంది, వెళ్ళిపోతుంది, నిలవదు వాళ్ళ దగ్గర. భార్య భర్తలలో సమస్యలు వస్తుంటాయి. ఇల్లు కొనాలి, కట్టాలి అన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది అందరూ నెరవేర్చలేరు కదా తల్లి. కానీ ఆశ ఉండి కూడా, అన్ని శక్తులు ఉండి కూడా దాన్ని చేయలేరు. అట్లా కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళకి మనం ఏం చేస్తామంటే అలా నువ్వు చెప్పిన ప్రకారంగా చేస్తే దాంట్లోంచి వాళ్ళు బయటకు వస్తారు. ఏం చేస్తారు అష్టదిగ్బంధన? అష్టదిగ్బంధన అంటే కొన్ని మూలికలు ఉంటాయి, కొన్ని చెట్లు, కొన్ని సంబంధించిన వస్తువులు వాళ్ళ ఇంటికి జాగ్రత్తగా ఎలాంటి సమస్య లేకుండా, దుష్ట గ్రహాలు ఇంట్లోకి రాకుండా, ఎలాంటి చెడు ప్రవర్తన లేదని ఉంటే బయటికి వెళ్ళిపోయేట్టుగా కట్టుకట్టి ఆ నిబంధన చేస్తే వాళ్ళ ఇంట్లో మంచి జరుగుతుంది. అంటే అడుగుతున్నానని ఏమనుకోకండి, సినిమాలో చూపించినట్టు అలా ముగ్గేసేసి అలా కూర్చోబెట్టేదని చేస్తారా? అది వేరు. ముగ్గులు వేసి చేసేది కొన్ని గ్రహ ఫలంగా వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నా అలాంటివి ఏదైనా ఉంటే దానికి చేసేది వేరు, అవి చేస్తాం. కానీ ఇదంతా నువ్వు అడిగవుగా తల్లి, నువ్వు అడిగిన క్వశ్చన్స్కి ఇలా చేస్తే వాళ్ళకి ఇంట్లో కొన్ని సమస్యలకి అవి మనం కట్టుకట్టినట్టుగా శాంతి చేసిన సమస్యలు ఏమున్నా కూడా వాటన్నిటిని ఒక తాయితో కట్టేసి కదా. బంధన అంటే అదే కదా. అష్టబంధన అంటే 64 గ్రహాలు,
అష్ట అంటే అన్నీ, ఎలాంటి శక్తులు ఉన్నా, ఎలాంటి దుష్ట శక్తులు ఉన్నా, ఎలాంటి ప్రభావాలు చూపించినా కూడా వాళ్ళ ఒంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళు చేసే ప్రయత్నాలు, ప్రతి ప్రయత్నాలలో కూడా ఆ ప్రభావం లేకోకుండా దాన్ని బంధించటం. అప్పుడే ఆ శక్తులు వాళ్ళకి తగలవు. అప్పుడు మంచి జరుగుతానికి అవకాశం. చేసే పనిలో కానీ పిల్లల మాట వింటాం, పిల్లలకి పెళ్ళిళ్ళు కుదరకపోవటం, సంబంధాలు రాకపోవటం, వచ్చిన సంబంధాలు చూడటం, వెళ్ళిపోవటమే, అవి కలవవు. ఎందుకు ఇలా జరుగుతుంది? మా అమ్మాయి మంచిగా చదువుకుంది, మంచి అందంగా ఉంటుంది, కానీ ఏ సంబంధం వచ్చినా కూడా చూస్తున్నారు, పోతున్నారు, గురువుగారు కలవట్లేదు అంటారు. అవి కూడా కొన్ని గ్రహాలు ఉంటాయి వాళ్ళకి. ఆ గ్రహాలకి నివృత్తి చేస్తేనే అది జరుగుతుంటుంది. అలా జరుగుతుంది. ఓకే, నాకు ఇంకో డౌట్, మీరు అమ్మవార్లకి బలులు ఇస్తారా? అమ్మవార్లకి బలి ఇస్తున్నారని మీరు అడిగారు కదా. అమ్మ, ఏ అమ్మ తన కొడుకుని బలి అని అడగదు. మన అమ్మవారు ఏమని పిలుస్తాము? ప్రతి అమ్మవారు దుర్గాదేవి అమ్మ, దుర్గమ్మ, కాళీ అమ్మ, లక్ష్మీ అమ్మ, కనకదుర్గ, అట్లా పేర్లు పెట్టి పిలుస్తాం మనం. ప్రతి దేవత అమ్మ. కానీ ఏ దేవుడు నాకు బలి మీరు ఇవ్వండి, నాకు గొర్రెపోతు కొయ్యాలి, కోని కొయ్యాలి అని ఏ తల్లి అడగదు. కానీ మన కల్చర్, ఎందుకంటే మనం కొంతమంది దేవుడికి మనం మొక్కుకుంటాం, తల్లి నాకు ఈ కోరిక తీరితే నీకు కోడిని కోస్తా, నీకు గొర్రెను మేకను కోస్తా, గొర్రె పుట్టెలు కోస్తా అని మనం మొక్కుకుంటాం. ఆ సమస్యలు మనం తీరినప్పుడే అది మనం చేసే పని. కానీ ఏ దేవుడు నాకు బలి ఇవ్వాలి, రక్తం కోయాలి, కోడిని కోయాలి అని అడగదు తెచ్చిన తల్లి. అది మనం చేసేదే మన తృప్తి కోసం, మన తృప్తి కోసం మనం చేసుకోవడం తప్ప ఏ దేవుడు నాకు నలబడి కావాలి, ఖచ్చితంగా నాకు రక్తబలే కావాలని అడగదు తల్లి. అది మనం చేసే పని వల్ల అలా జరుగుతుంటుంది. అంతే. అంటే కొన్ని చోట్ల అంటూ ఉంటారు, ఎక్కడైనా అమ్మవారికి బలిస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు చూస్తే అక్కడ రక్తం కూడా ఉండదు, అమ్మవారి వచ్చి తినేసింది, తాగేసింది అని కొంతమంది చెప్తూ ఉంటారు. విన్నాను నేను. కొన్ని నువ్వు చెప్పిన మాట వాస్తవమే, ఎందుకంటే అన్నిటికీ కాదు, కొన్ని శక్తులు ఉంటాయి, కొన్ని దుష్ట శక్తులకు సంబంధించిన శక్తులు అలా చేసినప్పుడు ఆ రాత్రి టైంలో ఆ రక్తాన్ని కూడా ఆమె సమర్పించేసేదానికి అవకాశం ఉంది. అంటే అమ్మవారి కాదు, అమ్మవారి ముందున్న శక్తులు ఉంటే తల్లి. ఇప్పుడు దేవుడు అన్నప్పుడు దేవుడి పక్కనే కొన్ని శక్తులు ఉంటాయి, గుడి పక్కనే ఉంటాయంట. దేవుడు మనం కూడా ఇక్కడ గుడి మనకు రక్షణ ఉంది కదా అనుకుంటాం, గుడి పక్కనే దేవుడు ఉంటుంది. మనం ఎట్లా దేవుడికి నమస్కారం చేస్తామో అవి కూడా అట్లా కోరుకుంటాయి. మా తల్లి, నేను ఆ ఆత్మ, నా ఆత్మకు శాంతి దొరకలేదు, నేను అనుకున్న బాడీ నాకు లేకుండా పోయింది, నాకు ఆత్మ కోరిక తీరట్లేదు, ఈ కోరిక తీరాలంటే నాకు నీ వరం కూడా కావాలి అని కోరేవాళ్ళు ఉన్నారు తల్లి. గాలి కూడా అట్లా ఉన్నప్పుడు దేవుడు కూడా వాళ్ళకే కొన్ని వరాలు ఇస్తుంది, ఖచ్చితం. అది కొంతమందికి తెలవదు. అటు ఇచ్చినప్పుడే జరుగుతుంది. లేనిది దేవుడు లేనిది దెయ్యం ఎట్లుంటుంది తల్లి? దేవుడు తలుచుకుంటే దెయ్యం ఉండదు. కానీ తప్పదు, దానికి కొంత వరం ఉంటుంది, వాళ్ళకి ఇచ్చే వరం వాళ్ళకే ఉంటుంది. అట్లా జరుగుతూనే ఉంటాయి. మొత్తానికి అమ్మవారు కాదు, అమ్మవారి చుట్టూ ఉన్న వేరే శక్తులే అలా చేస్తాయి. ఏ తల్లి వచ్చి ఆ రక్తాన్ని తాగిపోతానమాట ఉట్టిది అట్లా ఉండదు. కానీ కొన్ని శక్తులు జరుగుతాయి. కానీ దాన్ని మనం ఏమనుకుంటాం? ఆ తల్లికేగా మనం చేసింది, ఆమె చేసిందో అని అనుకుంటాం, అంతే తప్ప. అంతే. రక్తబలి ఇస్తారు ప్రతి ఒక్కరు. మొక్కిన కోరికలు తీర్చిన వాళ్ళు ఈ సమస్య నుంచి బయటకు వస్తే కోడిని కోస్తా, గొర్రె పొట్టెలు కోస్తా, మేకను కోస్తా అని మీరు చూస్తూనే ఉన్నారు మీడియా ముందు, చాలామంది చేస్తుంటారు. కానీ వాళ్ళ తృప్తి కోసం ఆ తల్లి కోరిన కోరిక మాకు నెరవేరింది కాబట్టి ఇలా చేస్తే మాకు మంచిది అనేది ఇప్పుడు ప్రపంచం అంతా చాలామంది ఎక్కువ శాతం చేసేది అదే. అంతేగాని ఏ దేవుడు నాకు కోడిని కొయ్యాలి, గొర్రెపోతుని కొయ్యాలని కోరదు. మనం కావాలని మన తృప్తి కోసం చేసే పని. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు నేనంటే స్వయంగా వచ్చాను, ఆ సమస్య ఏంటి అని అడిగాను. ఇంకా వేరే వాళ్ళైనా ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు వస్తారు. ఈ విదేశాల్లో ఉన్న వాళ్ళని మీరు అలా చూసి చెప్తారు? ఇప్పుడు నన్నంటే ఇలా చూసారు, ఇది సమస్య అని చెప్పారు, రాని వాళ్ళు. మీరు అడిగింది మంచి క్వశ్చన్. ఇప్పుడు ఎందుకంటే చాలామంది మన ప్రాబ్లాల గురించి హైదరాబాద్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, ఎక్కడెక్కడో విదేశాల్లో చెప్పినట్టుగా ఫారెన్లో లండన్, అమెరికా, కెనడా, మలేషియా, సింగపూరు ఇలాంటి రాష్ట్రాల నుంచి మాకు ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే గురువుగారు, మేము ఇట్లా సమస్యల కోసమే మేము పోయామండి, ఇక్కడ బతుకుతున్నాం, మాకు మనశ్శాంతి లేదు, ఇక్కడ పని సక్రంగా లేదు, ఒక దుక్కున జాబు చేస్తున్నాం, అది ఉంటలేదు అనేవాళ్ళు ఎక్కువ శాతం దుబాయ్లో ఎక్కువ ఉంటారు. మన వాళ్ళు, మన సంబంధించిన ఆంధ్ర వాళ్ళు కానీ, తెలంగాణ వాళ్ళు కానీ దుబాయ్లో పని కోసం పోయి పని దొరక్క ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు, గురువుగారు మేము ఇట్లా పోయామండి, ఒక ఏరియా వాళ్ళ మాటిని పోయాము, ఇక్కడ మాకు సక్రంగా పని లేదు, మంచిగా ఉండలేకపోతున్నాం, చాలా కష్టపడుతున్నాం గురువుగారు, ఈ సమస్యల నుంచి మాకు ఎట్లా చెప్పండి అంటారు. వాళ్ళు మనం నేరుగా రాలేం కదా, మన దగ్గర రాలేరు కదా. వాళ్ళకి ఏం చేస్తాం? ఫోన్ ద్వారాగా వాళ్ళ ఫోటో, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ డీటెయిల్స్ మాకు పంపాలి. పంపితే దాన్ని బట్టి అంజని వేయాల్సి వస్తుంది కంపల్సరీ. అప్పుడు అంజని వేయాలి. అంజని వేసి అంజనిలో చూడాలి. చూస్తే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయా లేవా, ఇంటే ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు, దానికి మనం ఏం చేయాలి అన్న దాన్ని బట్టి మనం చూసి కొన్ని ఫోన్లోనే చేసి కొన్ని పంపిస్తాం వాళ్ళకి. అట్లా వాళ్ళ బంధువులు వచ్చినా కూడా తీసుకొని వెళ్తారు. అట్లా మనం ఏదున్నా కూడా ఫోన్లో కూడా చెప్తారు.
అంజలి వేసి వాళ్ళ సమస్యలు ఎలాంటి సమస్యలలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఫోటోలు వాళ్ళ డీటెయిల్స్ మనకి పంపిస్తే దాన్ని బట్టి అంజలి వేసి చెప్పగలుగుతుంది. ఓకే, వాళ్ళకి కావాల్సిన మూలికలు ఇచ్చి పంపిస్తారు. ఏదున్నా కూడా, ఎందుకంటే మూలికలు మా దగ్గర ఫస్ట్ కాంచి దొరుకుతాయి. మా తాతల కాడ నుంచి కూడా మేము అడవిలో ఉంటాం, దానివల్ల ఏరులు ఉంటాయి. ఎందుకంటే ఏదైనా పనికి పోయేప్పుడు ఆ ఏరు మనం పెట్టుకొని వెళ్తే ఆ పని అవుతుంది. అట్లా కొన్ని ప్రాబ్లాలు, కొన్ని నరదృష్టి కానీ, కొన్ని ఇంట్లో సమస్యలు కానీ, భార్య భర్తల సమస్యలు కానీ, పొయ్యే కాడ కానీ, వర్క్ చేసే దాంట్లో ఇబ్బందులు అలాంటి ఉన్నదానికి కొన్ని తాయితులు, కొన్ని చెట్లు, కొన్ని వేర్లు, పవరగల ఏర్లు ఉంటాయి తల్లి మా దగ్గర. అలాంటి వేర్లు మనం ఉపయోగించినప్పుడు వాళ్ళ ఆ సమస్యల నుంచి బయటకు వస్తాం. అలా చేస్తాం. అట్లా ఫైనల్లీ నాకు ఒకటి అడగాలని ఉంది. మీరు అడుగుతల్లి. కోయవాళ్ళు, కొయ్యదొరలు, పైగా మేడారం అమ్మవారి ఫోటోలు ఎక్కువగా నాకు కనిపించాయి. నాకు ఈ క్వశ్చన్ అడగాలనిపించింది. మొన్న పడినటువంటి వర్షాలకి, ఈ ప్రకృతి విపత్తుకి మేడారం ప్రాంతంలో ఉన్న అడవి దాదాపు ఒక 5 కిలోమీటర్ల వరకు మొత్తం సుడిగాలిలో కొట్టుకుపోయింది. వేర్లతో సహా పెకిలించి బయటపడ్డట్టుగా అయిపోయింది. ఇదేమో సైంటిస్టులకు కూడా అసలు ఏం జరిగిందో తెలుసుకునేంత చేయలేకపోతున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే సైంటిస్టులకు కూడా ఇబ్బంది అయిపోతుంది. ఇటు పక్కనేమో ఇదే సుడిగాలి అడవి వరకు వచ్చింది, కానీ పక్కనే ఉన్న గ్రామం మీదకి కూడా పడలేదు. మేడారం పక్కనే ఉంది, మేడారం అమ్మ పడలేదు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటారంటే అమ్మవారే ఆపింది, మనుషుల మీదకి రానివ్వకుండా అమ్మవారే ఆపింది, చెట్ల మీద మించే పోయింది అనేది ఇది నమ్ముతున్నారు. సైంటిస్టులు దాన్ని మూఢనమ్మకం అని కొట్టేస్తున్నారు. మీరేమంటారు? మీరు ఒక అడవి బిడ్డగా, అడవి ప్రాంత వాసిగా, ఒక కోయ దొరగా ఏం చెప్తారు? అయితే మీరు అడిగింది మంచి మాట. ఎందుకనంటే ఊరు గ్రామంలోకి రాకుండా అడవి మీద మొత్తం చెట్లు మొత్తం ఇరిగి పడిపోయినాయి అని మీరు అడిగారు. అది ఈ మధ్యలో నేను కూడా విన్నా. మీలాంటి వాళ్ళు చెప్పంగా, పెద్ద మీలాంటి మీడియా వాళ్ళు చెప్పంగా నేను కూడా విన్నా. కానీ అది ఎలా సాధ్యం అవుతుంది అని మీరు అడిగారు. కానీ దానికి నేను చెబుతున్నా. ఎందువల్లంటే ఇప్పుడు ఒక గ్రామం ఉంటుంది, ప్రతి గ్రామానికి ఒక గుడి ఉంటుంది. ప్రతి ఊరికి ఒక గుడి, ఆ గుడికి సంబంధించినట్టుగా బొడ్రాయి అన్నీ ఉంటాయి. పొలిమెర అంటారు దాన్ని, పొలిమెర. అది కట్టు ఆ ఊళ్ళో ఉండవలసిన పెద్దలు, గ్రామ పెద్దలు, దానికి సంబంధించిన వాళ్ళు భయన్నోళ్ళని ఒకరు ఉంటారు. వాళ్ళని పిలిపించి పొలిమెర చుట్టూ కట్టుకట్టి, అంటే పొలిమెర అంటే ఆ ఊరు చుట్టూ కట్టుకట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఊరు బయట బొడ్రాయి వేస్తారు. ఆ బొడ్రాయి వేసి పొలిమిరాయి అంటారు దాన్ని. ఆ పొలిమిరాయి వేసినప్పుడు ఎలాంటి శక్తులు కానీ మన ఊరి మీదకి ప్రవశించవు. ఎందుకంటే దుష్ట శక్తులు ఉంటాయి, కొన్ని గ్రహాలు ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యలో మీరు చూసే ఉంటారు, ప్రతి ఊరు ముందు ఆంజనేయ స్వామి బొమ్మ పెడుతున్నారు. ఎందుకని? ఏదన్నా ప్రభావం మన ఊరి మీదకి రాకుండా ఉంటామని పెడతారు. అది ఈ మధ్యలో చూసాం మనం. కానీ ఇంత ముందు కానించి కూడా బొడ్రాయి వేస్తారు. బొడ్రాయి పొలిమిరాయి అంటారు. అంటే పొలిమిరలో వేస్తారు. మన ఊరికి పొలిమేర అంటే మనకి సరిహద్దు, కొన్ని ఊర్లలో మధ్యలోనే ఉంటుంది. అదే పొలిమేర అంటే ఆ ఊరి మధ్యలో ఈ ఊరి మధ్యలో వాళ్ళ ఊరు బాగుండాలని వేస్తారు. ఎందుకంటే ఆ ఊళ్ళో సమస్యలు వ్యవసాయం కాదు, వాళ్ళ ఊళ్ళో మనుషులు చనిపోవటం, ఇబ్బందులు కలగటం, ఊకునే భయం ద్వారంగా జబ్బులు ఉండవు, ఏముండవు, మనుషులు చనిపోవటం, భయంకరమైన సంఘటనలు జరగటం, అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ గ్రామ పెద్దలు కూర్చొని ఆలోచించి మన ఊళ్ళో ఏదో చెడు జరుగుతుంది, చెడు గాలి మన ఊళ్ళో తిరుగుతుంది, దీన్ని అరికట్టాలంటే ఎలా అని దానికి సంబంధించిన వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా కొన్ని మంత్రాలు చదివి వాళ్ళు ఊరు బయట పొలిమెర మీద వేస్తారు. అది పొలిమెర రాయి అంటారు. తెలిసింది తల్లి. ఆ రాయి వేసినప్పుడే ఆ దేవత చుట్టూ తిరుగుతుంటుంది. తిరిగినప్పుడు ఇలాంటివి జరగవు. ఎందుకంటే ప్రపంచంలో ప్రళయాలు ఎక్కువైతున్నాయి తల్లి. ఇప్పుడు ఇంత ముందు లెక్క లేదు ఇప్పుడు. ఎందుకంటే మంచి అనేది తగ్గింది, చెడు ఎక్కువైపోయింది, అబద్ధం ఎక్కువైంది. ప్రతి ఒక్క నోట చూస్తే అబద్ధం. నేనే బాగుంటే చాలు, అవతల వాళ్ళు బాగుండకూడదు అనుకునే వాళ్ళే ఎక్కువయ్యారు. 10 మందిని బతకాలి, అందరూ బాగుండాలి, గ్రామం అంతా బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అనుకునే వాళ్ళు తగ్గారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ కావటంలో ఆ భూతల్లి కూడా ఎంతగానో వస్తుంది భారం. ఆ భారం లేక ఇలాంటి ప్రళయాలు వస్తున్నాయి తల్లి. తుఫాలు రావటం, విజయవాడ వరదలు ముంచేయటం, మన బుడవేరు ముంచింది కదా, ఇట్లకనే కొన్ని ప్రళయాలు జరుగుతానికి కారణం మనం చేసే తప్పుడు ప్రవర్తన వల్లనే ఇలా జరుగుతున్నాయి తల్లి. అట్లకనే ఆ గాలి వచ్చింది అన్న విషయం, నువ్వు అది మామూలు గాలి కాదు, కొన్ని 1000 కిలోమీటర్ల వేగంతో వచ్చింది. ఆ గాలి ఆ శక్తి రాణిలో వనకి రాణికిపోయినప్పుడు ఏం చేస్తుంది, అది అడవి మీద చూసుకుంది. ఇక అడవి మీద చూసుకొని ఆ చెట్లు కొమ్మలు ఏర్లు పీక్తోని మొత్తానికి పోవడానికి కారణం వచ్చి ఆ గ్రామ దావత, ఆ అమ్మవారు, ఆ సమ్మక్క తల్లి, ఆ సారక్క తల్లి కాపాడింది తప్ప లేదంటే ఎవరి తరం కాదు. ఊరు మొత్తం లేచిపోవాలి. అసలు ఊరు గ్రామం ఉండకూడదు. ఊరు అసలు ఆ గాలి ఊరి మీద పడితే ఇంట్లో పడుకున్న మనిషి కూడా పైకి లేస్తాడు, గాలిలో తేలిపోతాడు. అలాంటి ప్రవర్తనది. ఎందుకంటే ఆ దైవశక్తి ఉంటానా ఆ పులిమెర మీద వానగా రానియకుండా అడవిలోనే వెళ్ళిపోయింది. అదే కట్టు అంటారు.
ఎందుకంటే మన గ్రామానికి మనం జాగ్రత్త చేసుకోవాలి. ప్రతి ఊళ్ళో చేసుకున్నప్పుడే మన ఊరు బాగుంటుంది, ఊరు ప్రజలు బాగుంటారు. ఆ సేవ ఎవరు తీసుకోవాలి? గ్రామ పెద్ద దానికి సంబంధించిన పూజారులను పిలిపించి ఆ ఊరికి శాంతి చేసుకున్నప్పుడే ఆ ఊళ్ళో నివసించే ప్రజలు మంచిగా ఉంటారు తల్లి. ఇప్పుడు జరిగిన సంఘటనకి కారణం ఆ అమ్మవారి నిదర్శనం. ఆ దేవుడి శక్తి లేకపోతే అసలు ఆ ఊరు ఉండేదే కూడా కాదు. అలాంటి శక్తి తల్లి ఏ సైంటిస్ట్కి తెలవదు. అలాంటి వాళ్ళు పెద్దలు, సైంటిస్ట్ అంటే గొప్పవాళ్ళు, వాళ్ళకి మనం చెప్పలేము. కానీ ఇలాంటి శక్తులు వాళ్ళు నమ్మరు కదా, వాళ్ళకి తెలియాలి. వాళ్ళు చేసిన టెస్టులలో వాళ్ళ నిర్ధారణ అయితేనే నమ్ముతారు తప్ప ఏదేదో నమ్మరు. కానీ ఆ శక్తి లేకపోతే ఆ ఊరే పోయేది. ఆ శక్తి ఉంటానే ఆ ఊరు ఈ రోజు వరకు ఉండడానికి కారణం ఆ అమ్మవారు. అది మనం నమ్మొచ్చు. ఓకే. ఇంకొకటి విన్నాను, మీరు సాధారణ మనుషులే కాకుండా మీ దగ్గరికి VVIPలు వస్తారు, రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు కూడా వస్తారని విన్నాను. అవునా? ఎవరు వస్తారు ఏంటో చెప్తారా ఎవరైనా ఏదైనా డీటెయిల్స్? అయితే నువ్వు అడిగింది కరెక్టే, కానీ అడిగేవు నువ్వు. కానీ వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి సమస్య, లేని వాళ్ళకే సమస్య ఉండదు కదా. ఉన్న వాళ్ళకి ఉంటుంది, పెద్దలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. కానీ వాళ్ళు మా కాడికి వస్తారు. కానీ కొంతమంది నేరుగా వస్తారు, కొంతమంది మనం పోతే ఏం బాగుంటుంది, నేరుగా పోతే చూసే వాళ్ళ 10 మందికి కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళకి సంబంధించిన మనుషులు మన కాడికి పంపుతారు. పంపి గురుగారు మాకు ఈ సమస్యలు ఉన్నాయి, రమ్మంటున్నారు, మీరు వస్తారా, ఎట్లా ఫోన్లో మాట్లాడతారా అన్నప్పుడు కొంతమందికి మనం వెళ్ళాలి. దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు 10 మందిలో పాపులర్ అయిన వాళ్ళు, పేరు గల వాళ్ళు మన కాడికి రావాలంటే వాళ్ళు దానికే వాళ్ళు అట్లా అంటున్నారు. మనమే వెళ్తాం. వెళ్ళి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే దానికి శాంతి చేయటం కానీ, కొన్ని హోమాలు చేయటం కానీ, కొన్ని దోషాలు ఉంటాయి, రాజకీయవేత్తంగా కానీ టికెట్లు దొరక్క మనం రాజకీయాలు ఉండాలంటే ఉంటాయి కదా తల్లి, వాళ్ళ సమస్యలు వాళ్ళకి ఉంటాయి కదా. అది మనం వాళ్ళ పేర్లు చెప్పడం అంత కరెక్ట్ కాదు అనిపించింది నాకు. ఎందుకంటే మీడియా ముందు మనం వాళ్ళ పేర్లు చెప్పి మనం ఏదో హైలైట్ మన కోసం వాళ్ళతో మనం తక్కువ చేసి మాట్లాడతాం, అది అంతగా కరెక్ట్ కాదు అని నా భావన. సినిమా వాళ్ళు కూడా వస్తారు, సినిమా స్టార్లు మా దగ్గరికి నేను ఇంతకుముందు చిన్న వయసుగా నుంచి మేము చూసాం తల్లి. సినిమా స్టార్లు చెప్తాం వాళ్ళకి మంచిగా ఫిలింలు రావాలి, ఎక్కువ శాతం శాంతులు రావాలి, అట్లా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, రజనీకాంత్, మన చిరంజీవి, బాలకృష్ణ, తర్వాత మనకి చాలా యాక్టర్లు మా దగ్గరికి వస్తారు. పౌరులో మాట్లాడుతూ ఇంతకుముందు చెన్నైలో ఉన్నా, చెన్నైలో 20 సంవత్సరాలు ఉన్నా. చెన్నై తమిళ్ బాగా మాట్లాడతాను. చెన్నైలో ఉన్నప్పుడు అక్కడ స్టాలిన్ కానీ, తర్వాత మన వైకూర గోపాల్ అని చెప్పి ఉంటాడు ఆయన కానీ, తర్వాత పెద్ద పెద్ద నాయకులు కూడా మా కాడకి వస్తారు, మా ఆఫీస్కి వస్తారు. తిరువేడుకాలు ఉండేవాడిని నేను. అట్లా అమ్మవారు భార్య తల్లి గుడి కాడ ఉంటా, అక్కడే కొంతమంది వస్తారు, సమస్యలు చెప్తారు. చాలా స్టార్లు వస్తారు తల్లి, వాళ్ళ పేర్లు మనం చెప్పాలి. కానీ చాలామంది మన కాడకి వస్తారు, వాళ్ళ సమస్యల గురించి కొన్ని చేస్తుంటాం. ఎందుకంటే మనం ప్రతి పనిలో మనం ఎందుకంటే పని ఎప్పుడు మనం మొదలు పెడతామో ఆ పని కానిప్పుడే మనకి దాని మీద అశ్రద్ధ వస్తుంది. ఎందుకంటే ఈ పని మనకి ఎందుకు కావట్లే, దీనికి ఏంటి అని ఒక ఆలోచన వస్తుంది, రాంతి రాదు కదా. అట్లక్కనే ఏ సమస్యకైనా కూడా ఒక బాధ్యత తెలియాలి అంటే వాళ్ళకి ఆ సమస్య నుంచి ఒక బాధ తెలిసినప్పుడే మన కాడికి వస్తారు. అట్లా సినిమా వాళ్ళు కూడా ఎంతోమంది మన కాడికి వచ్చారు, వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నా కూడా చేశాం. ఎందుకంటే పెద్ద వాళ్ళు కూడా ఇప్పుడు హోమాలు చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, మీకు తెలుసు, 5 సంవత్సరాలు వస్తారు హోమం చేస్తాడు, చెడ్డి హోమం అని. ఎందుకు చేస్తాడు? రాష్ట్రం బాగుండాలి, ఆయన ఒక ఫ్యామిలీ కోసం కాదు అది, నేనే బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అని చేసేది కాదు అది. ప్రపంచం అంతా బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, మన రాష్ట్రానికి పట్టిన కొన్ని గ్రహాలు వదిలిపోవాలి, ప్రపంచంలో అంతా హ్యాపీగా ఉండాలి కదా అని చేసేదే షెడ్డి హోమం. ఇలాంటి హోమాలు చేస్తేనే రాష్ట్రానికి మంచి తల్లి. నేను చెప్పాను కదా నీకు, ఊరికి గ్రామానికి పులిమిరా. అట్లాగా రాష్ట్రానికి ఇలాంటి హోమాలు చేస్తేనే మనకు కూడా రాష్ట్రం బాగుంటుంది. ఇలాంటి ప్రళయాలు జరగవు, ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి, కొత్త వ్యాధులు. ఇంతకుముందు డెంగ్యూ జ్వరం అని, కరోనా అని ఇలాంటి ప్రవశిస్తున్న కారణాలు ఇదే. ఇలాంటి శక్తులు బట్టే కొన్ని జరుగుతుంటాయి తల్లి. అలా చేసేప్పుడు మనం కూడా గ్రామ పెద్దలు, రాష్ట్రాలకు పెద్దలు, వాళ్ళు కూడా మన గురించి కూడా, మన రాష్ట్రాల గురించి కూడా వాళ్ళు కూడా కొన్ని చేయాలా. చేసినప్పుడే మన రాష్ట్రం బాగుంటుంది.